ఈ పూటైతే దేవుడు మీకు ప్రకటించమని చెప్పిన మాట మెఫీబోషెత్తు అనండి ఒకసారి. మెఫీబోషెత్తు గురించి దేవుడు సంఘంతో మాట్లాడమని నాకు సెలవిచ్చారు. ఏంటి మెఫీబోషెత్తు గురించి ఏం మాట్లాడాలి? అసలు ఈ మెఫీబోషెత్తు అనేవాడు ఎవరు? ఎవరికి చెందినవాడు? ఎవరి కుమారుడు? ఏ గోత్రములో ఉన్నవాడు? అతని స్థాయి ఏంటి? అతని రంగు ఏంటి? అతని గోత్రం ఏంటి? అతని విధానం ఏంటి అని గనక మనం ఆలోచిస్తే మెఫీబోషెత్తు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరనుకుంటున్నా. నాకైతే బైబిల్ చదివే వాళ్ళైతే వాళ్ళకి తెలిసిద్ది, చదవని వాళ్ళైతే తెలియదు, తెల్లమొక్కలు వేసుకొని చూస్తారు. అయితే మీరు గమనించాలి, మీరు ఆలోచించాలి. మెఫీబోషెత్తు నిస్సహాయ స్థితిలోనికి, అతని జీవితం పతనం అయిపోయినట్లుగా, అతని జీవితం నాశనం అయిపోయినట్లుగా, అతను లోదేబారులో ఉన్నట్లుగా, మాకీరు యొక్క మోచేతు నీళ్లు త్రాగుతున్నట్లుగా మనకు బైబిల్లో కనపడతాడు. అతని జీవితం చిన్నాభిన్నం అయిపోయింది, అతని జీవితం పతనం అయిపోయింది, అతని జీవితం నాశనం అయిపోయింది. అయితే ఈ పూట దేవుడు నీతో మాట్లాడమని సెలవిచ్చిన వాక్యం ఏంటంటే, మెఫీబోషెత్తు జీవితం ఎందుకు నాశనం అయింది? మెఫీబోషెత్తు జీవితం ఎందుకు పతనం అయిపోయింది? మెఫీబోషెత్తు లోదేబారులో ఎందుకున్నాడు? మెఫీబోషెత్తు మాకీరు మోచేతు నీళ్లు ఎందుకు తాగాల్సి వస్తుంది? అటువంటి బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నాడు? అటువంటి బ్రతుకులోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటి అనేది మనం చూసుకుంటే, ఈ మెఫీబోషెత్తు రాజకుమారుడు. ఎవరండి ఇతను? ఇజ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు యొక్క కొడుకు యోనాతాను కుమారుడు మెఫీబోషెత్తు. యోనాతాను గురించి వస్తే, మెఫీబోషెత్తు తండ్రి గురించి మనం మాట్లాడుకుంటే, అతడు గురించి ఎంత ఎక్కువ చెప్పినా సరే ఇంకా తక్కువే అనిపిస్తుంది. అంత మంచి హృదయం కలిగినాడు యోనాతాను. తండ్రికి బుద్ధి చెప్పగలిగిన వాడు, తండ్రి యొక్క దుష్ట ఆలోచనల్ని గద్దించి ఖండించగలిగినవాడు యోనాతాను. తండ్రి ఎవరి మీదైతే విషచూపులు చూస్తున్నాడో ఆయనతో స్నేహం పెంచుకున్నాడు యోనాతాను. ఆయనతో నిబంధన చేసినవాడు యోనాతాను. నానా, నీవు విషపు చూపులు నింపుతున్నవాడు మామూలు వాడు కాదు, అభిషేకించబడినవాడు. వాళ్ళ సంగతి, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదని యోనాతాను తండ్రికి, అంటే రాజుకే, సౌలుకే హెచ్చరిక చేశాడు. సౌలుని గద్దించాడు. దావీదుతో స్నేహం ఏర్పరచుకున్నాడు. దావీదుతో ఒక నిబంధన చేశాడు. దావీదు యొక్క స్నేహంలో ఒక నిబంధనతో కూడినటువంటి స్నేహం వాళ్ళిద్దరిది కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పుని ఖండించేవాడు ఎవరు చెప్పండి? యోనాతాను. తప్పుని సహించినవాడు యోనాతాను. ధర్మంగా నడిచేవాడు, న్యాయంగా నడిచేవాడు. అటువంటి కడుపులో పుట్టినోడు మెఫీబోషెత్తు. మంచి తండ్రి అండి యోనాతాను. సౌలుకు మనవడు మెఫీబోషెత్తు, యోనాతానుకు కొడుకు మెఫీబోషెత్తు. ఈ మెఫీబోషెత్తు జీవితం ఎందుకలా అయిపోయింది? పతనం అయిపోయాడండి మెఫీబోషెత్తు. నాశనం అయిపోయిన జీవితం. లోదేబారులో గడుపుతున్నాడు. లోదేబారులో బ్రతుకు జీవుడా అంటూ మాకీరు మోచేతు నీళ్లు తాగుతా బతుకుతున్నాడు. బతికిన 4 రోజులు గుట్టుగా ఇది చాలే, 4 గింజలు చాలే, ఈ ఒక్క చుక్క చాలే నీరు అన్నట్లుగా బ్రతుకుతున్నాడు. అటువంటి స్థితిలోనికి ఎందుకు వెళ్ళాడు? అటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? మెఫీబోషెత్తు రేంజ్ ఎలా ఉండాలి నేను చెప్తున్నా. రాజు మనవడు, రాజు కొడుకు మెఫీబోషెత్తు. రాజరికంగా బతకాలి కదా, రాజదర్బార్లో నివసించాలి కదా, అందరికీ ఆర్డర్లు అయ్యారు కదా, మంచి ఫుడ్ తినాలి కదా, అందరికీ దాన ధర్మాలు చేయాలి కదా, అన్నదానాన్ని చేయాలి కదా, ఎవరొచ్చినా కాదనకుండా చేయి వెనక తీయకుండా సహాయం చేయాలి కదా. ఇప్పుడు అటువంటి వాడు పతనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు, నాశనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. లోదేబారులో బ్రతుకుతున్నాడు. మాకీరు మోచేతు నీళ్లు తాగుతూ బతుకుతున్నాడు మెఫీబోషెత్. ఏమయ్యా రాజకుమారుడా? రాజదర్బార్లో రంగుల మధ్య, లైట్ల మధ్య, వివిధమైనటువంటి ఆడంబరాల మధ్య బ్రతకవలసిన వాడు ఇటువంటి పతనమైన స్థితి వాడికి ఎలా వచ్చింది మెఫీబోషెత్తుకని నేను ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ
బైబిల్లో చదివితేనండి అక్కడ రాయబడి ఉన్నాయి మాటలు, కానీ ఆత్మసత్యం ఏంటో మనకు తెలియదు. దేవుడు సంఘంతో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నాడని నేను ఆరా తీసి చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉంటే బహుకాలముగా సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఒక వార్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. అయితే ఒకరోజు యుద్ధములో సౌలు కుటుంబం అంతా ఏమైపోయింది? పతనమైపోయింది, చనిపోయారు. దేవుడు సౌలుని, సౌలు కుమారుల్ని, సౌలు యొక్క రాజ్యాన్ని, సౌలు చేసినటువంటి ఆ వ్యంగ్యమైన పనులు, ఆ వ్యతిరేకమైన పనులకి అతని రాజ్యాన్ని, అతని కుటుంబాన్ని, అతని ప్రాణాలని దేవుడు తీసేసాడు. సౌలుకి కుమారులు ఉన్నారు, సౌలు రాజు కుమారులు ఉన్నారు. కానీ యోనాతాను పేరు ఎందుకు రాయబడింది బైబిల్ అంటే, యోనాతాను మంచి హృదయము కలిగినవాడు, దావీదుతో ఒక సహవాసమును కలిగినవాడు, దావీదుతో ఒక నిబంధనను కలిగినవాడు, తప్పుని ఖండించేవాడు, ధర్మం వైపు ఉండేవాడు, నీతి న్యాయాలు జరిగించేవాడు. అందుకే సౌలు యొక్క కుమారుల్లో ఈయన పేరే రాయబడింది, యోనాతాను పేరు. అయితే ఒకరోజు మోపైన యుద్ధం దండుగా జరుగుతుంది. ఆ యుద్ధంలో సౌలు చనిపోయాడు, సౌలు కొడుకులు చనిపోయారు. వాళ్ళల్లో మంచోడని చెప్పుకుంటున్నామే యోనాతాను, ఆయన కూడా చనిపోయాడు. భయంకరమైన మోపైన యుద్ధం. అమాలేకీయులు వచ్చి దండేశారంతే, ఒక్కొక్కడు కూలిపోయారు. ఆ పరిస్థితిలో ఒక పని మనిషి ఇదంతా గమనిస్తుంది. రాజు చనిపోయాడు, వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి దాది సౌలు చనిపోవటం చూసింది. సౌలు కొడుకులు చనిపోయారు, అయ్యో బలాజ్జులు కూలిపోయారే. యోనాతాను వంటి వారు, సింహ గుండెలు కలిగిన వారు, నీతి న్యాయములు ధర్మములు చేయగలిగిన వారు, తండ్రినే గద్దించగలిగిన వాడు, తండ్రి యొక్క అతిక్రమములను, తండ్రి యొక్క వివిధమైన కార్యక్రమములను గద్దించి ఖండించగలిగిన వాడు చనిపోయాడు. అటువంటి నీతిమంతుడు కడుపులో పుట్టిన మెఫీబోషెత్తు చంటి పిల్లడప్పుడు పసికొందోడు, చిన్నపిల్లాడు. ఆ పని మనిషి ఈడు చచ్చిపోతాడేమోనని చెప్పి, ఈయన్ని కూడా అమాలేకులు చంపేస్తారని చెప్పి ఆ బుడ్డను పట్టుకుని, ఆ పసికొందును పట్టుకుని, 5 సంవత్సరాల లోపు ఉంటే ఆడికి 5 సంవత్సరాల లోపు పిల్లోడిని అట చేతుల మీద పట్టుకుని ఆ దాది, ఆ పని మనిషి పరిగెడుతుంది, పరుగున పరిగెడుతుంది. ఈడు ఎలాగైనా బతకాలి, వీడు ఎలాగైనా సజీవంగా ఉండాలి, ఆమెను చెప్పండి గట్టిగా. వీడు ఎలాగైనా ప్రాణాలతో ఉండాలి, వీడి గమ్యస్థానానికి నేను చేర్చాలి. వీడు రాజకుమారుడు కదా, రాజు మనవుడు కదా, నీతిమంతుడు గర్భంలో పుట్టిన వీడు మరొక నీతిమంతుడు, వీడు చావకూడదు, వీడు బతికి ఉండాలి, వీడు గొప్పవాడిని చేయాలి, వీడు ప్రయోజకుడిని చేయాలి అని ఆశించి ఆ పని మనిషి, ఏమండి జీతం వస్తే చాలు అనుకునే వాళ్ళు పని మనుషులు, నెలంతా పనిచేసి 1వ తారీఖు జీతం కొరకు తెల్లమొక వేసుకొని సార్ ముందు చేతులు కట్టి ఆయన ఇచ్చేటువంటి ఆ 10,000-15,000 వేలు పుచ్చుకొని వెనక్కి సంతోషంగా తిరిగి వచ్చేవాళ్ళు పని మనుషులు. అటువంటి పనమ్మాయి రాజును చంపేశారు, రాజు కుమారులను చంపేశారు. ఓరు నాయన నాకు జీతం వద్దురా బాబు, ఈ ఇంట్లో నాకు పని వద్దురా బాబు, శవాలు ఎగిసిపోతాయి అని పారిపోవాలి ఒక లెక్కలో చెప్పాలంటే. పని మనుషులు జీతానికే పని చేస్తారు, ఇంకేదో ఆశించరుగా. 4 రూపాయలు నేను సమకూర్చుకోవాలి, 4 ఇళ్ళు పాచి పని చేయాలి, 4 రూపాయలు సమకూర్చుకోవాలి, నా ఆరోగ్యం చూసుకోవాలి, నా బిడ్డల ఆరోగ్యం చూసుకోవాలి, నా బిడ్డల చదువులు చూసుకోవాలి, ఇదేగా కోరుకునేది. అంతకు మించిన ఆలోచన పని మనుషుల్లో, పని చేసేవారిలో, వర్క్ చేసేవారిలో ఏముంటుంది చెప్పండి మీరు? ఆమె పని చేసే ఇంట్లో రక్తపాతం కనపడుతుంటే, ఆమె పని చేసేటువంటి యజమానుడే చనిపోతే, ఆమె పని చేసేటువంటి యజమానుని కుమారులే నేల కూలిపోతుంటే, మట్టి కలిసిపోతుంటే, అది చూచినటువంటి ఆ పని మనిషి దాది, వీడు ఎలాగైనా బతకాలి. ఏమండి ఆడిని సేవ్ చేస్తే లక్షల గవర్నమెంట్ ఆమెకి ఇస్తుందా? నాకు పిచ్చెక్కిపోతుంది ఈ వాక్యం చదువుతుంటే. నీకు ఏం పనమ్మా నీకు? ఆడు సస్తే చచ్చాడు, నీ ప్రాణం బతికించుకోవాలిగా, నువ్వు బాగుండాలిగా, నీ బిడ్డలు బాగుండాలిగా, నీ సంతానం బాగుండాలి చూసుకోవాలి. కాదు, అయ్యో రాజు చనిపోయాడు, సింహపు గుండెలు కలిగిన వారు కూలిపోతున్నారు. దావీదు ఏడుస్తాడు, సౌలు చనిపోతే దావీదు ఏడుస్తాడు. ఎంత మంచి హృదయం అండి దావీదుది. శత్రువు చనిపోతే ఎవడని ఏడుస్తాడబ్బా, అలానే కావాలి వాళ్ళకి. శత్రువు చనిపోయిన ఏడుస్తున్నాడు. అయితే ఒకడు వచ్చాడు, దావీదు రాజా సౌలు చచ్చిపోయాడు,
సౌలు చచ్చిపోయాడు, మనకు భయం లేదు, తిరుగులేదు అనగానే ఆయన ఒక్క దెబ్బతో చంపేశాడు దావీదు. ఏరా యెహోవా చేత అభిషేకించబడినోడు సస్తే నువ్వు సంతోషంగా వచ్చి నాకు చెప్తావా? ఒక్క గుద్దుకు చంపేశాడు అండి దావీదు. ఎంత మంచి హృదయం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎంత మంచి మనస్సు ఒకసారి మీరు మొదలు ఉంచుకోండి. దావీదు ఏడుస్తాడు, అయ్యో బలాఢ్యులు కూలిపోయారు, సింహపు గుండెల కలిగిన వారు మట్టిపోలైపోయారు, నీతిమంతుల పరిశుద్ధుల రక్తం నేలన చిలికించబడిందని ఏడుస్తూ ఉన్నాడు. అందుకే దావీదుకు ఆ పేరు వచ్చింది దేవుని హృదయానుసారుడని. ఎంత మంచి మనసు అండి. శత్రువులు మరణించిన పండగ చేసుకోవలసిన దావీదు బాధపడటం, దుఃఖపడటం, నాకు వాళ్ళొక విధంగా కీడే చేశారు, కానీ అయ్యో వారు మరణించారా, వాళ్ళు చనిపోయారా. సింహపు గుండె కలిగిన వారు యుద్ధం ఎదుర్కోగలిగిన వారు, నీతిమంతుల రక్తాలు సింహపు గుండెలు కలిగిన వారు మట్టి పాలైపోతుంటే, నేల పాలైపోతుంటే చూస్తా ఊరుకోలేకపోయాడు. బాధపడ్డాడు, కన్నీరు కార్చాడు, అరలు చాచాడు. అయితే ఒక మాట నేను చెప్తాను, ఈ దాది ఉంది చూసా పనమ్మాయి, ఈమెకేం అవసరం అండి ముసలమ్మకి, పనామకి? ఆ చంటి బిడ్డను పట్టుకొని, ఆ పసిగుడ్డును పట్టుకుని అమాలేకులు ఎలాగొచ్చి ఈయన చంపేస్తారో. వీళ్ళ తాతగారు చనిపోయాడు, వీళ్ళ తండ్రి చనిపోయాడు, వీడు దిక్కు దివానం లేనోడు అయిపోతాడు, ఈయన ఎలాగైనా ఇక్కడ నుంచి నేను బయటకు తీసుకెళ్ళిపోవాలి, ఈ రక్తపాతం నుంచి బయటకు తీసుకురావాలి, ఈ యుద్ధ వాతావరణం నుంచి బయటకు తీసుకురావాలి, ఈ పరిస్థితుల నుంచి నేను బయటకు తీసుకురావాలి, ఈ స్థితిగతుల నుంచి వీడిని బయటకు తీసుకురావాలి, వీడిని గమ్యస్థానాలకు చేర్చాలి, క్షేమకరమైన శిఖరాలు ఎక్కించాలి, సియోను ప్రతిష్ఠించగలిగిన కొండ మీద వీడిని పెట్టాలి, వీడి ఆశలు నెరవేర్చబడాలి, వీడి బలగాలు నెరవేర్చబడాలి, వీడి కళలు నెరవేర్చబడాలి, వీడి చిత్తం జరగాలి, దేవుడు ఏ చిత్తం పూనుకున్నాడో ఆ చిత్తం నెరవేర్చబడాలని ఆ దాది, ఆ పనమ్మాయి, ఆ జీతగత్తె లాభం లేకపోయినా, జీతం లేకపోయినా, గవర్నమెంట్ లక్షలు లక్షలు ఇచ్చినా ఇవ్వకపోయినా, డబ్బులు రావు వాడిని సేవ్ చేస్తే, ఆడ ఎలాగైనా బతకాలి అని పట్టుకుని పరిగెత్తింది. ఒక విషాదకరమైన విషయం, నా ముఖం చూస్తావేనండి, ఒక విషాదకరమైన విషయం ఏంటి చెప్పనా? పరిగెడతా ఉండి పడిపోయిందామా. ఏమైపోయింది? కాలు స్లిప్ అయ్యి డామును పడిపోతే పిల్లోడు పడిపోయాడు, పిల్లోడు మీద ఏమో పడిపోయింది, పిల్లోడు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, కుంటోడైపోయాడు. ఇప్పుడు చెప్పండి, మెఫీబోషెత్తు పుట్టుకతోనే కుంటోడా చెప్పండి? కాదండి, అతని జీవితం అలా అయిపోయింది. భగవంతుడు సృష్టికర్త చక్కని కాళ్ళు ఇచ్చాడు మెఫీబోషెత్తుకి. ఆ అమ్మ చేతిలో, తల్లి చేతిలో దురుద్దేశంతో ఏం పట్టుకెళ్ళట్లా, ఈ నమ్మేసుకుందాం, ఈ నేలకేసి కొట్టేద్దాం, ఇంత గొడ్డు చేపరి చేపించారు. వీళ్ళ తాతగారు చూస్తే మూర్ఖుడు, వీళ్ళ తండ్రి అన్న పదోపరకు ఇచ్చేవాడి తాతగారు మూర్ఖుడు, గొడ్డు చేకరి చెప్పి ఈ నేలకెత్తి ఎత్తేద్దామని పరిగెత్తట్లా పట్టుకుని, ఆ దురుద్దేశాలు లేవు, మంచి ఉద్దేశంతో పట్టుకుని వెళ్తుంది. వాడి ఆశలు, వాడి యొక్క గమనాలు, వాడి యొక్క కోరికలు నెరవేర్చబడాలి. తండ్రి వీడి పట్ల ఏది రాశాడో ఆ వ్యూహం అంతా జరగాలి భూమి మీద. వీడు చావటానికి వీల్లేదు, నాకు రూపాయి వచ్చినా రాకపోయినా పర్లేదు అని చెప్పి పట్టుకొని పరిగెడుతుంటే పాపం ఆ పనమ్మాయి కాలు స్లిప్ అయి పడిపోయి, అనుకుందాము పడిపోద్దని, అనుకుందవాడు కాళ్ళు ఇరిగిపోతాయని, ఆ 2 కాళ్ళు ఇరిగిపోయినాయి 5 సంవత్సరాల లోపే. చూడండి ఆ మాట ఎక్కడ ఉంటుందో, 2 సమూయేలు 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలుని గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు. చాలు, దేవునికి స్తోత్రం. వైపు చూడండి, వాడు పడిపోయి కుంటుడైపోయాడు. ఆ దాది పట్టుకుంది, ఆ పనమ్మాయి పట్టుకుంది, రూపాయి ఆశించేదైతే వదిలేసి వెళ్ళిపోయేది. అమ్మ నాకు రూపాయి వద్దు బాబు, నాకు బ్రతుకు జీవుడా అంట పరిగెత్తేదాం ప్రాణం గుప్పిట్లో పట్టుకొని. రూపాయి రాదని తెలుసు, గవర్నమెంట్ శాలరీ వేయదని తెలుసు. అగో సౌలు కుటుంబంలో మెఫీబోషెత్తును కాపాడింది ఒక పనమ్మాయి అని, ఒక విజయ పతాకం ఎవరని ఆమెకు తెలుసు, మీడియా ఎక్కదని ఆమెకు తెలుసు, పేపర్లో ఆమె పేరు రాదని ఆమెకు తెలుసు, ఆమె పరిస్థితులు మారవని ఆమెకు తెలుసు. అయినా వాడిని కాపాడటానికి ప్రయత్నం చేసింది, మంచి ఉద్దేశంతోనే ప్రయత్నం చేసింది పాపం. కానీ రాయి తలిగి స్లిప్ అయ్యి పడిపోయి, ఆడి మీద ఈ అమ్మాయి పడిపోవటం, ఈ పనమ్మాయి పడిపోవటం, ఇది అది పడిపోవటం, ఆ 2 కాళ్ళు విరిగిపోయినాయి. వాడు తన జీవితంలో ఆ పసిగుడ్డుగా ఉన్నప్పుడే
2 కాళ్ళు ఇరిగిపోయి కుంటోడైపోయాడు. ఆమె మనస్సు మంచిదైనా క్షేమ శిఖరాలకి తీసుకువెళ్ళలేకపోయింది వాడిని. ఆమె ఉన్నత ఆశయాలను కలిగినదైనా సురక్షితమైన భవిష్యత్తు వాడికి ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మీరు చెప్పగలరా? నాకు ఇది తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది. మెఫీబోషెత్తు జీవితం ఎవరి వల్ల నాశనమైంది? మీరు నిర్మోహమాటంగా చెప్పొచ్చు, ఆ దాది వల్లే నాశనమైంది. ఒప్పుకుందామా ఈ మాట? ఒప్పుకోరా? నాశనం అవ్వలేదు వాడి జీవితం. ఆమె గట్టిగా పట్టుకుని ఉంటే, జార విడచకుండా ఉంటే, ఆమె బలవంతురాలైతే ఎంత బాగుండేది. బలహీనం ఆవిడి, బలం లేదు ఆమెలో. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఖచ్చితంగా పనమ్మాయి జీవితంలోని వీడి జీవితం నాశనం అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేవుడు ఈ మాటలు నాతో మాట్లాడుతుంటే చాలా బాధేసింది. అయ్యా, దురుద్దేశంతో పట్టుకెళ్ళట్లేదు కదయ్యా, మంచి మనసుతో పట్టుకెళ్ళింది. వాడి క్షేమస్థితికి తీసుకువెళ్ళాలనుకుంది, వాడికి అందమైన భవిష్యత్తుని ఇవ్వాలనుకుందయ్యా, కానీ అలా జరిగిపోయింది. ఒక పసుగుడ్డు ప్రాణం, ఆ దాదియే అతడు కుంటోడి కావటానికి కారణం, అతడు లోదేబారికి వెళ్ళటానికి కారణం, మాఫీర్ యొక్క మోచేతి నీళ్లు తాగటానికి కారణం, ఈ యొక్క మెఫీబోషెత్తు జీవితాన్ని పతనానికి, ఈ దౌర్భాగ్య స్థితికి, ఈ దుర్బలమైన స్థితికి, ఈ యొక్క అణగారిపోయిన స్థితికి కారణం ఎవరంటే ఆ పని మనిషే అని చెప్పటంలో ఏ సందేహం కూడా లేదు. దురుద్దేశంతో ఏమన్నా పట్టుకెళ్ళిందా పోనీ? అయ్యో, మంచి హృదయంతో పట్టుకెళ్ళింది కదా, మంచి మనసుతో పట్టుకెళ్ళింది కదా. ఏంటయ్య గారు మీరు అలా అంటారు? ఆమె తప్పేసేస్తారేంటండి అంటే, ఆమె చేతిలో వాడు జారిపోయాడు, ఆమె వల్ల వాడు కుంటోడైపోయాడు. అందుకే ఆమెను చెడ్డ చేయాలని కాదు, ఆమె ఇజ్జత్తు తీయాలని కాదండి నేను చెప్పేది. అక్కడ జరిగిన సిచ్యువేషన్, జరిగిన సందర్భం చెప్తున్నాను. ఆమెకు బలము లేకపోవటము ద్వారా అలా జరిగిందని చెప్తున్నాను. ఆమె బలహీనురాలు కనుక అలా జరిగిందని చెప్తున్నాను. ఆమెలో శక్తి లేదు కనుక అలా జరిగిందని చెప్తున్నాను. ఆమెను చెడ్డ చేయాలి, బ్యాడ్ చేయాలి, ఇమేజ్ని తీసేయాలని కాదు నా ఉద్దేశం. మీరు అలా ఊహించమాకండి. ఆమెలో శక్తి ఉందా? బలం ఉందా? నేను అంటాను, బలము కలిగిన వాళ్ళే మెఫీబోషెత్తును పట్టుకొని, పరిగెత్తగలిగిన వాళ్ళు మెఫీబోషెత్తును పట్టుకొని, ఆ శత్రువు యొక్క ఆగమనాలకి అందకుండా చెక్కకుండా బలము కలిగి వాడిని పట్టుకుని పారిపోయేవాడు ఉంటే ఎంతో బాగుండో అనిపించింది. ఈ బలహీనురాలు పట్టుకుంది, ఈ శక్తి లేనిది పట్టుకుంది, అందుకే పడిపోయింది. వాడి కాళ్ళు విరిగిపోయాయి, వాడు లోదేబారులోనికి వెళ్ళాడు. వాడి జీవనం, వాడి ఎదుగుదల, వాడి యొక్క విధానం అంతా దౌర్భాగ్యమైన, దుర్బలమైన పరిస్థితిగా ఉండిపోయింది. అయ్యో, నేను బాధపడుతున్నాను. వాక్యం చదివితే మెఫీబోషెత్తే బలవంతుని చేతిలో ఉంటే, బలము కలిగిన వాడి చేతిలో ఉంటే, పరిగెత్తగలిగిన వాడి చేతిలో ఉంటే ఎంతో బాగుండేది. అర్థమవుతున్న ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఈ పూట మిమ్మల్ని టెన్షన్ పెట్టకుండా, ఈరోజు ఈ వాక్యం ఏంటో అని మీరు ఆలోచించకుండా, నేను 2 నిమిషాల్లో నేను మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పేస్తా. నా ఉద్దేశం ఏంటి వాక్యం వెనకాల? 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఆ దాది ఎవరమ్మా? బలహీనురాలు. అనండి గట్టిగా ఒకసారి. శక్తి లేనిది అనండి. మెఫీబోషెత్ ఎవరి చేతిలో ఉన్నాడు? ఎవరి చేతిలో ఉన్నాడు? శక్తి లేని దాని చేతిలో, బలహీనురాలి చేతిలో ఉన్నాడు. అందుకే వాడి జీవితం అలా అయిపోయింది, వాడు బతుకలు అయిపోయింది. వాడు అసలు అలా అవ్వాల్సినోడు కాదు. ఈ బలహీనరాలు కాకపోతే, ఈ శక్తిహీనరాలు కాకపోతే, ఎవరో ఒకరు శక్తి కలిగిన వాళ్ళు, మా బలమైన వాళ్ళు పట్టుకుని వాళ్ళు పరిగెత్తగలిగిన వాళ్ళు, శత్రు ఆగమనాలకి, ఆ రక్తపాతానికి, ఆ యుద్ధపాతానికి, ఆ యుద్ధ భూమిలో రెప్పపాటున మాయము చేయగలిగిన బలవంతుడే, శక్తి కలిగిన వాళ్ళే వాడిని పట్టుకుని వెళ్తే ఎంత బాగుండేదో అనిపించింది నాకు.
ఈ పూట నేను చెప్తున్నా, నీకు ఆలస్యం చేయకుండా, సంఘమంతా బలవంతుడైన సేవకుని చేతిలో ఉండాలి. సేవకునికి ఏం కావాలి? శక్తి, బలం కావాలి. మిమ్మల్ని శత్రువుకు చిక్కకుండా పట్టుకుని పారిపోయేవాడు కావాలి, బలవంతుడు. అదే సేవకుడు బలహీనుడైతే, అర్థమైంది ఇప్పుడు వర్తమానం? సబ్జెక్ట్ అంతా దీని మీద వెళ్ళిపోద్ది. ఇప్పుడు బలవంతుని చేతికి, అనగా బలవంతుడైన సేవకుని చేతికి సంఘం అప్పగించుకోవాలి. బలవంతుడైన సేవకుని చేతిలోనికి సంఘం రావాలి. ఎందుకో తెలుసా? ఈ బలవంతుడైన సేవకుడు అమాలేకుల నుంచి తప్పిస్తాడు, యుద్ధ భూముల నుంచి బయటికి తీసుకొస్తాడు. అపవాది ఆగడాలు, అపవాది యొక్క రక్తపాతం యుద్ధ భూమిలో నుంచి మీరు బయటికి తీసుకొస్తాడు. మీ ఆశలు, మీ కోరికలు విజయం వైపు నడిపిస్తాడు. విజయ పతాకాన్ని పట్టుకొని ఇస్తాడు. సియోను కొండ మీద నిలబెడతాడు. బలవంతుడికి అది సాధ్యం, బలమైనడికి అది సాధ్యం, బలహీనుడికి అది సాధ్యం కాదు. ఈ రోజున మెఫీబోషెత్, అయ్యో మెఫీబోషెత్తా, నీవు బలవంతురాలు చేతిలో ఉంటే, బలమైన దాని చేతిలో ఉంటే నీ కాళ్ళు కుంటివయ్యేవి కాదు కదరా, నీ జీవితం నాశనం అయ్యేది కాదు కదరా, నీ గమ్యాలకు చేరుకునేవాడివి కదరా, నీ ఆశలన్నీ ఆశలు అయ్యేవి కాదు కదరా అని నేను బాధపడి ఏడుస్తున్నాను. నా సంఘం అలా కాకూడదని బాధని వ్యక్తపరుస్తున్నాను. బలవంతుని చేతికి సంఘమంతా వ్యక్తిగా, జీవితంగా, కుటుంబంగా బలవంతుడైన సేవకుని చేతికి అప్పగించుకోగలిగితే, గమ్య స్థానములకు తీసుకెళ్లేవాడు, గమ్యమును చూపించేవాడు, నీ చేయబట్టి నీ బాటసారిగా నడిచి వచ్చేవాడు, శత్రువుకు చిక్కకుండా, రక్తపాతములో నీ రక్తము కూడా ఒలికించకుండా, ఆ యుద్ధ భూమిలో, యుద్ధ వాతావరణంలో నీ కుటుంబం లేకుండా అపవాదికి చిక్కకుండా తప్పించగలిగిన వాడు, శక్తి కలిగిన బలమైన సేవకుని చేతికి సంఘం అప్పగించబడాలి. సంఘం అప్పగించుకోవాలి, వ్యక్తిగా, జీవితంగా, కుటుంబంగా, సంఘంగా. అటువంటి వాని చేతికి అప్పగించుకుని మీ జీవితాలను ధన్యం చేసుకోవాలి. ఒక బాధ, మెఫీబోషెత్తు బలవంతురాలి చేతిలో ఉంటే వాడు కాళ్ళు ఇరిగాయా? లోదేబర్లు ఉండేవాడా? మాఫీరు మోచేతి నీళ్ళు తాగేవాడా? ఆ క్రిటికల్ బతికేవాడా? ఛీ! రాజకుమారుడు రాజరకం ఉట్టిపడాలి. దరిద్రుడుగా, దీనుడిగా, దిక్కుమాలిన వాడిగా లోదేబారులో మాఫీరు మోచేతి నీళ్ళు తాగుతూ బతుకుతున్నాడు. కుంటివాడుగా, 2 కర్రలు పట్టుకొని కుంటోళ్ళలాగా. ఏంట్రా బతుకు? మెఫీబోషెత్తు, నీ జీవితం అలా అవటానికి కారణం ఏంటంటే, ఒక బలహీనురాలు నన్ను ఎత్తుకొని పరిగెత్తటం ద్వారా నా బతుకిలా అయిపోయింది. ఇప్పుడు బలహీనురాలు అంటున్నామే, ఆమెలో పాపం ఉందా? చెప్పండి మీరు. దురుద్దేశం ఉందా? మంచి మనసుతోనే బిడ్డని చేతులు పెట్టుకొని గుండె కత్తుకొని పరిగెడుతుంది వాడిని రక్షించాలని. ఆమె బలహీనురాలు అవ్వటంతో, శక్తి లేనిదా అవ్వటంతో బిడ్డడు చెయ్యి జారి పడిపోయాడు. ఆమె మీద పడిపోయాడు. ఆ బిడ్డడి మీద ఏం పడిపోయింది, వాడి కాలు ఇరిగిపోయాయి. ఒకటే చెప్తున్నాను, ఆమె తప్పు లేదు. ఆమెది ఏం తప్పు? పాపం, వాడిని కాపాడాలనుకుంది కదా, పరిస్థితి అలా ఉందని నువ్వు అనుకోవచ్చు. నేనంటాను, బలవంతుని చేతిలో ఉంటే పడవలసిన పని మనకి, బలవంతుని చేతిలో ఉంటే కాళ్ళు పోవలసిన పని మనకి, బలవంతుని చేతిలో ఉంటే లోదేబారులో బ్రతకాల్సిన అవసరం మనకి, బలవంతుని చేతిలో ఉంటే ఎవరామో చేతి నీళ్లు తాగలసిన దిక్కుమాలిన పరిస్థితి మనకి పట్టదు. బలవంతుడైన సేవకుని చేతిలోనికి నీ ప్రాణాత్మ దేహాలి పుట్టు రావాలి. ఆడు రాజు బిడ్డ, రాజరికం ఉట్టిపడాలి. అద్భుతంగా ఆ చంటి హృదయం, చంటి దేహం ఏసీల్లో బతికింది, ప్యాలెస్లో బతికింది. 5 ఏళ్ల లోపే 2 కాళ్ళు పోయాయి. ఎదుగుతూ ఉన్నాక ఏంటి నా పరిస్థితిని చూసుకుంటే, ఒక పూట దొరికితే ఒక పూట దొరకని పరిస్థితి, ఒక దిగ్భ్రాంతి అయిన దిక్కుమాలిన స్థితి అని చెప్పొచ్చు. ఒక అడుక్కునేవాడి కంటే హీనమైన బతికాడు మెఫీబోషెత్. బతుకుతున్నాడు గుట్టుగా, బతుకు జీవుడా అంటూ. మనమందరం ఎవరు అంటే ధైర్యంగా చెప్పగలం, రాజు బిడ్డలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అందరం ఎవరండి? నేను ఒంటరిని అయిపోయినాయి గారిని దిక్కుమాలి. ఒంటరులు కాదు మనం.
దిక్కుమాలం కాదు మనం, దరిద్రులం కాదు మనం, రాజు బిడ్డలు. మనలో రాజసం ఉట్టిపడాలి, రాజస లక్షణాలు మనలో రావాలి. అంతేగాని మన స్థితి ఏంటంటే అసలు మన అలా ఉండకూడదు. వెలిచూపుతో చూసేవాళ్ళు, ఆత్మనేత్ర లేని వాళ్ళు, పరిస్థితి అలా దిక్కుమాల పరిస్థితులు, మా దౌర్భాగ్యమైన పరిస్థితి, మాది ఈ పరిస్థితి ఆ పరిస్థితి అని రోజు లడాలడా చెప్పుకుంటే ఏడవటం తప్ప ఏమి ఉండదు వాళ్ళ బతుకులు. రాజు బిడ్డలు అని ఎవరికి తెలుస్తుందో తెలుసా? నేను రాజు రికం బిడ్డలు, రోజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి కుమార్తెను కుమారుని అనేవాడు ఆత్మ చూపుతో చూస్తాడు. ఏముందలయ్య గారు, మా దిక్కుమాల పరిస్థితి గారు, దిగజారిపోయిన పరిస్థితి గారు, ఆ పరిస్థితి గారు, ఈ పరిస్థితి గారు కాదు. రాజు బిడ్డలవండి మేము. నా ప్రభు ఎవరో తెలుసండి? రాజులకి రాజుండి ఆయన. ప్రభువులు అని పిలువబడుతున్న భూమి మీద వాళ్ళకే ప్రభు అండి. వాళ్ళ కొడుకునండి నేను, వాళ్ళ కూతురునండి నేను. ఎవరికి తెలుస్తుంది ఈ మాట? ఆత్మనేత్రాలతో చూసేవాడికి. ఎప్పుడు వెలుచూపుతో చూసేవాడికి ఏడుపే పొద్దులాడు వెలుచూపే చూస్తాడు. బతుకుని బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, రోగాలను బట్టి, నా బతుకు ఎందుకురా, నా జీవితం ఎందుకురా, దిక్కుమాల బతుకు, దిగజారిపోయిన బతుకు, దౌర్భాగ్యమైన బతుకు, దరిద్ర బతుకని నిన్ను నువ్వే దూషించుకొని నిన్ను నువ్వే తిట్టుకునే పరిస్థితిలో ఉన్నావేమో. కాదు, నువ్వు ఒక్కసారి ఆత్మచూపుతో చూడు. నువ్వెవరు కూతురు అని తెలిసిద్దే, ఎవరి కుమారుడు అని తెలిసిద్దే, ఎవరి వంశము నుంచి వచ్చావో తెలిసిద్దే, ఎవరు ఏర్పాటు చేస్తే భూమి మీదకి వచ్చామో తెలుస్తుంది, ఎవరి నిర్ణయం బట్టి బయటకు వచ్చామో తెలుస్తుంది, ఎవరి ప్రోత్సాహం బట్టి వచ్చామో తెలుస్తుంది, ఎవరి నిర్ణయంలో ఉన్నామో తెలుస్తుంది, ఎవరి ఏర్పాట్లో ఉన్నామో తెలుస్తుంది, ఎవరి చేతి కింద ఉన్నామో తెలుస్తుంది, ఎవరి నీడలో ఉన్నామో తెలుస్తుంది, ఎక్కడ ఉండి బతుకుతున్నామో తెలుస్తుంది, ఏ కూడు తింటున్నామో తెలుస్తుంది, ఏ నీళ్ళు తాగుతున్నామో తెలుస్తుంది, ఏ మేఘం కింద ఉన్నామో తెలుస్తుంది, ఎవరి అగ్ని కింద ఉన్నామో తెలుస్తుంది, ఎక్కడికి వెళ్తున్నామో తెలుస్తుంది, ఏం అవ్వబోతుందో తెలుస్తుంది, ఏం జరిగిద్దో తెలుస్తుంది. ఎవరికి? ఆత్మ చూపు కలిగిన వాళ్ళకి. వెలుచూపు చూసే వాళ్ళకి అంతా శూన్యమే. అది నీ పాట. బతుకంతా శూన్యమే. వందనాలు నీకు. శూన్యములో సృష్టిని కలగజేసిన వాడు మన డాడీ. అటువంటి బిడ్డలో అటువంటి వాడు ఆయన పుట్టించి ఆయన నిర్ణయంలో, ఆయన కృపలో, ఆయన చేతి కింద, ఆయన రెక్కల క్రింద, ఆయన రెక్కల పైన మళ్ళీ మోస్తూ చూడగలగాలి. వెలుచూపు పోవాలి సంఘానికి, ఆత్మచూపు సంఘానికి రావాలి. మేము రాజు బిడ్డలం గనక, మేము రాజసం ఉట్టిపడాలి గనక రానున్న దినాల్లో, రానున్న సంవత్సరాల్లో, రానున్న నెలల్లో, రానున్న రోజుల్లో, రానున్న సమయాల్లో నాకు ఒక వ్యూహం ఉంది, నాకు ఒక స్వాస్థ్యం ఉంది, నాకు ఒక స్థలం ఉంది, నాకు ఒక బహుమానం ఉంది, నాకు ఒక కిరీటం ఉంది, నాకు ఒక వస్త్రం ఉంది, నాకు ఒక మహిమ ఉంది, నాకు ఒక స్థానం ఉంది అనేది తెలుస్తుంది. మా బతుకదండి, మా బతుకిదండి, మా బతుకు కాదు. ఒక్క విషయం, ఎందుకు మరి ఈ శ్రమలు? రాజు బిడ్డలం అంటున్నావు కదా, రాజు ఉట్టిపడాలంటున్నావు కదా, ఏంటి శ్రమ, ఏంటి బాధ, ఏంటి గోలంటావేమో. వాటి ద్వారానే రాజు రూపంలోనికి మనం రాబోతున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ శ్రమల ద్వారా, ఈ ఇబ్బందుల ద్వారా, ఈ ఇరుకుల ద్వారా, ఈ అశాంతి ద్వారా, అసమాధానం ద్వారా మరి ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ బాధ? ఇది ఖచ్చితంగా అపవాది బలమే. కాదు, వాడిది ఏమీ లేదు. ఒకవేళ వాడిది ఉన్నా ఆయన రూపంలోనికి ఈ శ్రమలు మళ్ళీ మార్చేస్తాయి, ఆయన రూపంలోనికి ఈ శ్రమలు తీసుకొస్తాయి. రాజు రూపం మనకు రావాలని తప్ప, ఆయన మహిమలోనికి మనం వెళ్ళాలని తప్ప, మహిమ మేఘం ఎక్కాలని తప్ప ఈ శ్రమలు మరి ఎందుకు రావట్లేదు మనకి? నిరీక్షణ కలిగి నేను మాట్లాడుతున్నాను దేవుని వాక్యాన్ని. ఈ శ్రమ ఎందుకు వచ్చింది? నేను పతనం చేయడానికి కాదు, ఆయన రూపంలోకి మార్చడానికి. ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది? నేను పతనం చేయడానికి కాదు, మేఘ వాహనం ఎక్కి ఆయనను కలుసుకుని వెళ్ళటానికి. ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ఇబ్బంది ఎందుకు వచ్చింది? ఈ ఆర్థిక పరిస్థితులు ఏంటంటే రెప్పపాటున ఘోరంగా మాయమైపోవడానికి ఈ శ్రమలు మనకు వస్తున్నాయి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ చులకని శ్రమలు నన్ను మహిమకు తీసుకెళ్తాయి. అయ్యా, ఈ శ్రమలో నీ మహిమ కంటే ఎక్కువేం కాదు నాయన అంటాడు పౌలయ్య. ఆలోచించండి ఒక్కసారి. ఈ రోజున వాక్యాన్ని మీ చెవును పెట్టండి ప్రియ దైవజనమా. ఒకసారి ఆలోచిస్తూ ముందుకెళ్దాం. దేవుడు ఎప్పుడైనా శత్రువు చేతులు ఓడిపోయాడా? చెప్పండి మీరు. శత్రువు ట్రాప్లో పడ్డాడా?
అర్రే వాడికి ఎలా తెలిసిపోయింది అన్న ఏమంటారు మూమెంట్ ఉందా యేసు ప్రభుది? 33.5 సంవత్సరాల్లో అపవాదిగాడి ట్రాప్లో ఆయన పడింది ఏది లేదు. ఇక పైపెచ్చి నువ్వు నేను పడతామేం కానీ యేసుప్రభు ఎప్పుడు ఆ ట్రాప్లో పడలేదు. ఆడు అనుకున్నాడు ఒకరోజు యేసుప్రభు 2 చేతులకి 2 మేకులు కొట్టేసి పట్ట నవ్వుతున్నాడు. ఇప్పుడు వెళ్ళి తాకు నీ చేతులతో నీ ప్రజలని, ఇప్పుడు విరువు రొట్టెని, ఇప్పుడు నీ ప్రజలను దీవించు అని వాడికి వ్యంగ్యంగా సిలువలో 2 చేతులకి సాతానుగాడు మేకులు కొట్టేసి ఆయన చెవులో గుణ మోగుతుందట వాడి మాటలో. అయిపోయింది ఇక నీ పని యేసుప్రభు, నీ పని అయిపోయింది. యేసుప్రభు నా ట్రాఫ్లో పడిపోయాడు. యేసుప్రభు నా ట్రాఫ్లోకి వచ్చేసాడు. ఇక అయిపోయింది, నీ చేతులకు మేకులు కొట్టేసాం, నీ తల చెతకు కొట్టేసాం, అయిపోయింది, ఆల్ క్లోజ్. నవ్వుతుంటే ఆనందపడుతుంటే మురిసిపోతుంటే అపవాదిగాడు నా ట్రాప్లో పడిపోయాడు ఏసై, నా ట్రాప్లో పడిపోయాడు ఏసై, నా ట్రాప్లో పడిపోయాడు, సిలువ ఎక్కించేసాను, మేకులు కొట్టేశాను అనుకుంటున్నాడు. కానీ యేసుప్రభు సిలువలో ఉండి అన్నాడంటే ఒరేయ్ ఒక్కసారి నా చేతులని నిదానించి చూడరా బాబు అన్నాడట. నిదానించి చూడనా ఏం కనపడును? అలా నిదానించి చూస్తుంటే రుణపత్రాలు, పాపపు పత్రాలు ఆయన చేతిలో మేకులు కొట్టబడి కనపడుతున్నాయట. వీడు సోయలేదుకి, వీడు సోయలేని పనులు చేస్తాడు సాతానికి, వీడు సోయి ఉండదు వీడికి. వెంట పని జరిగిపోతున్నాడు, అది కావాలంతే. పని జరుగుతుందా లేదా ఆడికి అదే కావాలి. కరెక్ట్గా జరుగుతుంది లేదా అన్నీ బాగున్నాయి ఆడికి అనవసరం, పని జరుగుతుందా లేదా అది. ఏదో దొరికిందే ఛాన్స్ అని టప కొట్టేస్తున్నాడు యేసుప్రభు చేతులకి మేకులు. కానీ సోయి లేకుండా ఆ పత్రాలతో పాటు కొట్టేస్తున్నాడు. ఆయనకు సోయి లేదు. దేవుడికి స్తోత్ర. రుణపత్రాలు మనకు అడ్డుగా ఉన్నవి ఎత్తేసాడు దేవుడు సిలువలోనండి. మన మీదకి దోషం రాకుండా, మన మీదకి పాపం రాకుండా, మన మీదకి శాపం రాకుండా, మన మీదకి దరిద్రం రాకుండా, ఆ శాపములు, ఆ దోషములు, ఆ పాపములు బ్రతకకుండా ఆయన చేతులలో ఆ రుణపత్రాలు మేకులతో కొట్టివేయబడ్డాయి. అలా సోయలేనాడా, సోంబేరోడా, చూడరా నా చేతులను చూడరా అంటే చూసాడు. వెంటనే ఫోన్ చేస్తున్నాడంటే ఫోటో తీసుకుందాం. ఫోటో తీసుకుంటే ఈ ప్రూఫ్ మనకు ఉంటుందని. యేసు రక్తమే పడుతుందండి ఫోటోలో. ఆయన రక్తం మన రుణస్తులను, మన రుణ బాకీలను తుడిచేసింది అంటే. ఆడ ఫోటో తీసుకున్న యేసు రక్తమే కనపడుతుంది. ప్రతి 100 ఫోటోలు తీసుకున్నాడు, 100 ఫోటోలు యేసు రక్తమే. రక్తం తప్ప మన మీద దోషాలు, మన మీద పాపాలు రాసిన ఏమి పత్రాలు ఏమీ లేవు, మన మీద కేసులు ఏమీ లేవు దాంట్లో. దేవుడికి చేతులెత్తి స్తోత్రం గట్టిగా. నిర్లక్ష్యంగా వచ్చిన ఎంత సంతోషకరమైన మాట చెప్తుంటే స్తోత్రం చెప్పుకోండి గట్టిగా. ఇంకోసారి చెప్పు, మూడోసారి ముచ్చట చెప్పే. ఎందుకు చెప్పావు? సోయిందా నీకు? ఆడకలా సోయలేని దానికి చేసావు. ఇప్పుడు ఎందుకు చెప్పావు నువ్వు స్తోత్రం? ఏమా ఏ రిస్క్లకి ఎందుకు చెప్పావు? సోయుని చెప్పావా? ఎందుకని 3 సార్లు చెప్పాల్సిన పనే ఉంది నీకు? ఒకటి, మన మీద కంప్లైంట్లు, వాడు సోదుమోహముడుగా పొద్దుగూలు కంప్లైంట్లే రాస్తాడు. ఆ రుణబాకీలు, రుణపత్రాలన్నీ కూడా సిలువలో మేకు కొట్టబడ్డాయి. ఆడు ఫోటో తీసుకుందామనే లోపు 100 ఫోటోలు నొక్కాడు. కానీ కెమెరాగ్రాఫ్ కంటే నిజంగా ఆడు తీసిన ఫోటోలు ఈ లోకంలో ఏ కెమెరాగ్రాఫ్ తీయలేడు, అంత నీట్గా ఆవిడ తీయలేడు. ప్రతి దాంట్లో యేసు రక్తమే. ఈరా బాబు నేను రాసినవన్నీ అయ్యి ఈ తప్పులు, ఈ తడకలే, ఈ గోలేది అని ఇప్పుడు నేను ఎలా చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా వాళ్ళ మీద శాపం రిలీజ్ చేయాలి, ఏమి లేదు అక్కడ. మొత్తం రక్తమే. యేసు రక్తం. అందుకే అనేది మరి రక్తం అమూల్యమైన రక్తం ప్రతి దోషాన్ని, పాపాన్ని కడిగేసింది. ఆ దాంట్లో రాసినది ఏది కనపడకుండా యేసు రక్తం మొత్తం తుడిపి అవతలేసింది. యేసు ప్రభు సిలువలో మురిసిపోతానంట మనసులో. రేయ్ సోంబేరుడా, సోయలేనాడా, నీకు పని చేయడమే తెలుసురా, కరెక్ట్గా చేయడం రాదురా బాబు అన్నాడండి. అపోస్తలుడైన పౌలయ్య ఎక్కడికి వెళ్తే, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో తన్ని పంపిస్తున్నారంట ఆయన్ని. ఎక్కడికి వెళ్తే అక్కడ చెత్త కొట్టేసి పంపిస్తున్నారంట. అందరూ అనుకున్నారంట పౌలు మా ఊరు వస్తే వాడిని బహిష్కరిస్తాం. ఓ కేకలేస్తున్నారంట, మేము గెలిచాం, శత్రువులు కొట్టినవారు, రాళ్ళు వేసిన వారు, బెత్తాలతో బాదినవారు, మేము గెలిచాం, వాడిని మా ఊరిలోంచి పంపించామని. పౌలయ్య అంటున్నాడంట, ఎవరో అడిగారంట పౌలయ్యని, అయ్యా నీకు బాధ లేదా? నువ్వు వెళ్ళిన ఊర్లన్నీ నిన్ను కొడతానే ఉన్నారు కదా, నువ్వు సువార్త చెప్తుంటే నీ మీద దెబ్బ పడకుండా నువ్వు తిరిగి రాలేదు కదా, నువ్వు వెళ్ళిన ఊర్లన్నీ లెక్కేసుకుంటే నీకు చింత లేదంటే అన్నాడంట పౌలయ్య. ఒక మంచి మాట.
నన్ను నా దేవుడు విజయోత్సవములతో ఊరేగిస్తున్నాడురా, నేను బాధపడాల్సిన అవసరం ఏంట్రా? రే ఒక్కటి జ్ఞాపకం చేసుకో, నేను వెళ్ళిన ప్రతి ఊర్లో సంఘం కట్టానా లేదా అన్నాడు. కట్టారయ్యా, కొట్టగా చప్పట్లు. బాకీ ఏముంది చప్పట్లు కొట్టడానికి? ఖర్చు లేని చప్పట్లు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి ఊర్లో సంఘం కట్టేది హ్యాపీ. కొడతాయి కొట్టాడు సౌలు. ఆ సోయిలోదండి అపవాది కూడా సోయి. ఒక పని చేస్తే ఒక పని చేయడాడు, సరిగ్గా చేయడాడు పని. అది ఆలోచించే ఒకసారి. యేసు ప్రభు అపవాది గడి ట్రాక్లో పడినట్లుగా ఎక్కడ ఎప్పుడు ఈ రోజు కూడా జరగలేదండి. మనం రాజు బిడ్డలం గనుక, రాజరికి ఉట్టిపడాలి గనుక ఖచ్చితంగా నా దేవుడు మన విజయోత్సవములతో నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎవరు? దాది. వచ్చేసి వెనక్కి వచ్చేయి. ఎవరు? దాది, పనమ్మాయి. ఆమె చేతిలో పాపం పసిగుడ్డు, చంటి ప్రాణం, మోకాళ్ళు కాళ్ళు ఇరిగిపోయాయి, కుంటోడైపోయాడు, నిస్సహాయ, దుర్బల, నీచ, నికృష్టమైన బ్రతకాల్సి వచ్చింది. ఎవడ్రా దీనికి కారణం అంటే ఒక మంచి మనిషి ద్వారా వాడు బ్రతుకలాగా అయిపోయింది. ఒక చెడ్డ మనిషి వల్ల కాదు, ఒక మంచి హృదయం కలిగిన అమ్మాయి వల్ల వాడు 2 కాళ్ళు పోయినాయి. వాడు పరిస్థితిలో బ్రతకాల్సి వచ్చిందండి. ఇప్పుడు నేను అంటున్నాను, మనం ఎవరి చేతిలో ఉండాలండి? బలవంతుడైన దైవ సేవకుని చేతిలో, సేవకురాలో సేవకుడు వాళ్ళ చేతిలో ఉండిపోవాలి. ప్రార్థనా బలము కలిగిన దైవజనుడు, సాక్ష్య బలము కలిగిన దైవజనుడు, వాక్య బలము కలిగిన దైవజనుడు, అభిషేక బలము కలిగిన దైవజనుడు, కృపా వరాలు బలము కలిగిన దైవజనుడు, నైతిక బలము కలిగిన దైవజనుడి యొక్క చేతిలోనికి సంఘం రావాలి. అపవాది గాడికి అందకుండా రెప్ప పాటన కొని వెళ్ళిపోయేవాడి చేతిలో ఉండాలి. వాడి చేతిలోనికి మీరు రావాలి. ఆ దైవజనుడు హస్తక్షేపంలోనికి మనం వచ్చి మనం నివసించాలి. ప్రార్థనా బలంలో లోపం ఉండి, వాక్య బలంలో లోపం ఉండి, సాక్ష్య బలంలో బలహీనంగా ఉండి, ప్రార్థన బలంలో బలహీనంగా ఉన్నాడు చేతిలో ఉంటే కాలుపోయి లోదేబారు బతుకు, మాకీరు యొక్క మోచేలు నీళ్ళు, 3 తిప్పలు తప్ప మనకి ఏమీ మిగలదు తెమలదు. చెప్తున్నా వినండి. బలహీనుడి చేతికి అప్పగించుకుంటే వాక్య బలం ఉండదు. ఏమండి వింటున్నారా? వాక్య బలం ఉండదు, ప్రార్థనా బలం ఉండదు, సాక్ష్య బలం ఉండదు, నైతిక బలం ఉండదు, అభిషేక బలం ఉండదు, కృపావరాల బలం ఉండదు. అలా చేతులకి ఎంతోమంది బిడ్డలు అప్పగించుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. చాలా బాధేస్తుంది ఈ వాక్యాన్ని నేను ప్రకటిస్తుంటే మీకు. బలహీనులైన దైవజనులు వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పను, మంచోళ్ళే. అయ్యో నా విశ్వాసాన్ని నేను క్షేమస్థితికి తీసుకువెళ్ళాలి, మంచి భవిష్యత్తుని నేను ఇవ్వాలి అటువంటి లక్షణం గుణం కలిగిన వాళ్ళే. కానీ వాళ్ళకి ఏమి లేదు, బలం లేదు, శక్తి లేదు, మంచి మనసు ఉంది, పరిశుద్ధత ఉంది, వినయ విధేయతలు ఉన్నాయి, తగ్గుబాట్లు ఉన్నాయి, మంచి అయినే బలం లేదు. నిన్ను కాపాడాల్సిన బలం, నిన్ను కప్పి ఉంచాల్సిన బలం, రెప్పపాటున శత్రువుకి దొరకకుండా నిన్ను లాక్క వెళ్ళిపోయే బలం లేదురా బాబు. అండి మా అయ్యగారు చాలా చెప్పండి, మా అయ్యగారు చాలా చెప్పండి మా అయ్యగారు చాలా అరే మంచోడో పుచ్చోడో తర్వాత సంగతి. బలం ఉంది, దానికి బలం ఉందా? మంచోడో గించోడో దేవుడు చూసుకుంటాడు. న్యాయము తీర్చువాడు ఆయనే. బలం కలిగి ఉన్నాడా? అపవాది చేతి నుంచి నేను లాగగలుగుతున్నాడా? నువ్వు రాంగ్ స్టెప్ వేస్తుంటే, రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంటే వాక్యం ద్వారా నిన్ను బలపరచగలుగుతున్నాడా? నీలో ఒక భయం పుట్టించగలుగుతున్నాడా? బయటికి లాగగలుగుతున్నాడా? ఒకప్పుడు కాపోయిన ఒకప్పుడైనా ఏడ్చేటట్లు చేయగలుగుతున్నాడా? పశ్చాత్తాపంలోకి తీసుకెళ్ళగలుగుతున్నాడా? శత్రువు కబంధ హస్తములకు నిన్ను చెక్కకుండా వెంటనే స్థలంలోంచి నిన్ను మార్చి వేరొక స్థలంలోకి తేగలుగుతున్నాడా? ఖచ్చితంగా గమ్య స్థానానికి మీరు చేరబోతున్నారా? విజయ పతాకం పట్టబోతున్నారా? నూతన మార్గ
లోకాలలో మీరు బయలుదేరబోతున్నారు. ఎందుకంటే నీవు ఎవరి చేతిలో ఉన్నావంటే సోంబేరోడి చేతిలో కాదు, సోయలేనుడి చేతిలో కాదు, బలవంతుడైన సేవకుని చేతిలో ఉన్నావు. ధైర్యంగా ఉండిక. అపవాదిగాడు నువ్వు పడుకుంటావేమో ఆయన పడుకోడు, నువ్వు కునుకుతావేమో ఆయన కునుకడు. అటువంటి దైవజనుడి చేతిలోనికి చాలామంది మన చర్చిలో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది బిడ్డలే దైవజనుడికి అప్పగించుకోవటం, కొంతమంది సోంబేరు బ్రతుకులు బ్రతకడం నేను చూస్తున్నాను చర్చిలో. ఇంకా చర్చికి వస్తున్నారు కానీ దైవజనుడు చేతికి అప్పగించుకోవట్లేదు. మీరు సోయ ఒక్కసారి ఈ పూట ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు సోయి లేకుండా వచ్చో చర్చికి, ఈ పూట సోయితో వెళ్ళాలి నువ్వు ఇక్కడి నుంచి. ఒంటి మీద సోయి వచ్చేయాలా? నిజమే కదా. అయ్యగారికి అప్పగించుకోలేదేంటి నేను ఆయనకి అప్పగించుకొని ఉంటే ఈ స్థలములో, ఈ ప్రాంతంలో, లేదంటే ఈ ఆఘడనాల మధ్యలో, ఈ ప్రభావాల మధ్యలో ఉండేవాడిని కాదేమో. ఆయన మాట వింటే, ఆయన చేతులకి వెళితే ఈ దురస్థ, ఈ దుర్బల పరిస్థితి నాకు వచ్చేది కాదు. ఒక సోయి రావాలి ఉదయం. ఎవరి చేతిలో ఉండాలి సంఘం? చెప్పాలి గట్టిగా. సేవకుని చేతిలో ఉండాలి. సేవకుడు ఎలా ఉండాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. బలంగా ఉండాలి. మా సేవకుడు మంచోడే, నీతిమంతుడే, యథార్థవంతుడే. నిన్ను రెప్పపాటును కాపాడగలిగిన బలం అతనుకుందా? నీవు పాపము చేసావు, నువ్వు దోషము చేసావు, నీ మీదకి శాపము రాబోతుంది. అది రాకముందే చచ్చిన వారికి, బతికిన వారికి ధూపమును పట్టుకుని మధ్యలో నిలబడగలిగిన బలం అతనుకుందా? బలవంతుడైన సేవకుని చేతికి ఈ ఉదయం మీరు అప్పగించబడాలి. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలా? నేను చెప్పమనేది ఏంటిది? నేను వెయ్యిస్తానని కాదు, నేను లచ్చిస్తానని కాదు. ఎందుకు స్లోగా చెప్తా? నేను చెప్పమనేది స్తోత్రం అంతే. మీ దగ్గర నుంచి ఆశించేది అదే. చెప్పండి, ఈ సహోదరి 10 వేలు నువ్వు, అప్పుడు వాయిస్ స్లో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చేస్తారేంటి? ఏమడిగాను నేను? గట్టిగా చెప్పండి అన్న. ఫస్ట్ స్తోత్రం, స్తోత్రం. అయ్యగారు కానుకలు ఎక్కడెత్తున్నాడు, అమ్మో నేను చెప్పకూడదు అన్నట్టుగా ఇన్ని నోరు మూసేసుకున్నావు. నీ దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే ఒక సప్పట్లో స్తోత్రం, హుషారు, అల్లెల్లు, అంతే. ఇంకా అది ఏమొద్దు. నీ సోయ నువ్వు వద్దు, నీ వద్దు, నీకు దండం. అవి చేసి పెట్టి 2 గంటలు చాలు నాకు. స్తోత్రం చెప్పండి. చెప్పండి అన్నా, కొట్టండి అన్నా, ఈ తప్ప నేనేం ఆశించను. మీరు ఇస్తే దేవుడికి స్తోత్రం, అది వేరు. పాత నిబంధన గ్రంథంలో దేంట్లో నేను అడిగేది ఏవి కూడా దేవుని వాక్యాలు, మేమేమి అడగను. పాత నిబంధన గ్రంథంలో లేవీయులకి ఒక క్రమాన్ని ప్రభు పెట్టారు. లేవీయులందరూ కూడా ఒక క్రమంలో ఉన్నారు. పాత నిబంధనకు వచ్చేసారా? పాత నిబంధనలోనే ఉన్నారు కదా, మరి ఎందుకు మరి పేజీలు తిప్పుతున్నారు? వైపు చూడండి, హాయిగా చూడండి. మీరేమి ఇబ్బంది పడద్దు. ఇబ్బంది నేను పెట్టాలనుకోలేదు ఈ పూట మాత్రం మిమ్మల్ని. మీ చేతులకి నొప్పి కలగకూడదు పేపర్లు తిప్పి. నా వైపు చూడండి, చక్కగా చెప్తాను, వినండి చెప్పేది. పాత నిబంధనలో లేవీయుల యాజక క్రమం ఎలా ఉండేది తెలుసా? చూస్తే దేవుడు వారికి సమృద్ధికరమైనటువంటి, దీవెనకరమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చారు. తినటానికి కానీ ఉండటానికి కానీ బిందాసైన బతుకులు వాళ్ళవే. అన్ని లక్షల మంది జనం పొద్దున్నే లెగిసి, ఇప్పుడు ఆడవాళ్ళు తొట్లో పిండేసుకొని, షగినక్క నా వైపు చూడు, తొట్లో పిండేసుకొని కలిపి ముద్దలు చేసి రోటీ చేసుకొని, చపాతీ తీసుకొని రొట్టి చేసుకొని పిల్లవాడికో ఇచ్చి, అరే వెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చిరండి అని చెప్పేవాళ్ళంట. ఇంటిల్ల పాది, ఫస్ట్ అప్పం, ఫస్ట్ ముద్ద బెస్ట్ ఇచ్చేవారంట. ఇది బెస్ట్ ఇచ్చేవారంట, ది బెస్ట్. ప్రతిదీ సేవకుడికి వెళ్ళేదట. ఇంటి దగ్గర అట్లా కూర్చొని, వాళ్ళకేంటండి ఇంటి దగ్గర కూర్చుంటున్నారు, డబ్బులు వచ్చేస్తున్నాయి. చెప్తానుండు సేవకుడు బాధలు నీకు. వీళ్ళు ఏది చేసిన ఇంట్లో ఫస్ట్ పొద్దునే లెగుస్తారు. రోజు మళ్ళీ ఒక పూట కాదు, ఒకరోజు ఇచ్చి కాదు, రోజు వాళ్ళు ఏది చేసినా దాంట్లో ది బెస్ట్ ఇస్తారు పాస్టర్ గారికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లోడిని పిలిచారు, ఇట్రా ఎప్పని తీసుకెళ్ళి అయ్యగారికి, తర్వాత మనం తిందామని తీసుకెళ్ళి, ఎన్ని లక్షల మంది జనం ఉన్నారు, అన్ని లక్షల మంది కుటుంబాల్లో నుంచి విస్తారమైనటువంటి తిండి. తిండికి లేవీయులకి కొదివే ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళు అక్కడే తినేరు కదా,
లేవీలు పిల్లలు ఉంటారు కదా, ముసలమ్మలు ఉంటారు, అత్తలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది. అలా కుటుంబం అంతా తినాలి కనుక సమృద్ధైన తిండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. తినటం వల్ల ఏమొస్తుంది మనకి? శరీరానికి ఏమొస్తుంది అమ్మా? నేను ఇప్పుడే చెప్పా, అడిగేది అడుగుతాను నేను. ఏమొస్తుంది శరీరానికి తినటం వల్ల? శక్తి, బలం వస్తుంది, బలం వచ్చేస్తుంది. అదే నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు నా సబ్జెక్ట్ అంతా నీవు బలమైన సేవకుని చేతిలో ఉండాలి, ఓకేనా? అది మాత్రం మర్చిపోవద్దు. మెఫీబోషెత్తు బలహీనురాలి చేతిలో ఉన్నాడు కాబట్టి వాడి బతుకలాగా అయిపోయింది. మీది అలా కాకూడదని బలవంతుని చేతికి మిమ్మల్ని మీరుగా అప్పగించుకోవాలని చెప్తున్నాను. అయితే పాత నిబంధనలో లేవీలు యాజక్రమంలో వాళ్ళు ఏది చేసినా, ఏది తెచ్చినా ఫస్ట్ అప్పం ఎవరికి ఇచ్చేవారు? ఫస్ట్ కానుక ఎవరికి ఇచ్చేవాళ్ళు? దశంభాగం ఎవరికి ఇచ్చేవాళ్ళు? పంటల నుంచి ప్రతిఫలం ఎవరికి ఇచ్చేవాళ్ళు? అన్నిట్లో సేవకి ఇచ్చేవాళ్ళు. సమృద్ధిగా తిని వాళ్ళు బలంగా, చెప్పాలి, బలంగా. ఏదన్నా వాళ్ళు గొర్రెనో లేదో ఏదో పొట్టెలనో వదిస్తే కుడి జబ్బు ఇచ్చేయాలి దైవజుడికి. ది బెస్ట్ ఇవ్వాలి. హెచ్చు తగిలితే యేసుప్రభు ఊడుకోడు. మంచిది ఇవ్వాలి. కుళ్ళిపోయిందో పుచ్చిపోయిందో సగం కోసుకొని బాగున్న సైడ్ నువ్వు తినాలి. మొత్తం ఫ్రెష్గా ఎవరికి ఇవ్వాలి? ఎవరికి వెళ్ళి చెప్పండి. ఆ ఫ్రెష్ దుంచుకొని కుళ్ళు పుచ్చింది అయ్యగారికి ఇచ్చి, అయ్యగారండి ఇటు సైడ్ కుళ్ళిపోయింది, అది కోసుకొని తినండి అని చెప్పే రకాలు లేరుగా మన చర్చిలో. స్తోత్రం. ఎవ్వరు లేరు, మంచి పెట్లు ఉన్నారు, నన్ను ప్రేమతో చూసేవాళ్ళు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. నాకు అన్నమో కూర వేస్తే బాగుందా బాగుందా 100 సార్లు అడిగే తల్లులు ఉన్నారు. రీసెంట్గా అక్క అన్నం తినేసాం, బాగుందా బాగుందని అడుగుతూనే ఉంది, బాగుంది బాగుంది అని ఇంటికి వెళ్ళిపోయాం. వాళ్ళు తిన్నారంటే ఏం బాగాలేదు అని బాధపడుతుంది. నీకు నవ్వు వస్తుంది కానీ బాగా బాధపడింది. అయ్యా ఏం బాగాలేదు కదయ్యా, ఎలా తిన్నాం? ఏ ఒక్క విశ్వాసి కూడా అయ్యగారికి కుళ్ళిపోయింది ఇవ్వాలనుకుంటారు చెప్పండి? సగం ఫ్రెష్గా సగం కులిపోయింది నువ్వన్నా తింటావు కానీ అమ్మా, నీ పిల్లలకన్నా అది పెడతావు కానీ అయ్యగారికి మాత్రం ది బెస్ట్ ఇవ్వాలనుకుంటావు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు నాకు ఇప్పుడు చెప్పాలి, ఎందుకు అయ్యగారికి ది బెస్ట్ ఇవ్వాలని నువ్వు అనుకుంటావు? తిండి విషయంలోనైనా, డబ్బు విషయంలోనైనా, ఇంకదే విషయంలోనైనా ఎందుకు అయ్యగారికి మంచిది ఇవ్వాలి అని అనుకుంటావు? సరే నీ గొడవ వదిలే, స్వప్నాతోలు కనుక మీరు చెప్పరు. లేవీలు గొడవలోకి వద్దాం, ఇజ్రాయేల్ ప్రజల గొడవలోకి వద్దాం. ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలు బాగా పోషించేస్తున్నారు దైవజనులు? ఎందుకు ఏం అవసరం ఏంటి? వాళ్ళు దజ్జాకి ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి అప్పాలు పంపించిన అవసరం ఏముంది నీకు? రోజు వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళ కాదుగా, వారానికి ఒకసారి చర్చకొచ్చేవాళ్ళు. మరి రోజు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? రోజు వాళ్ళు ఏం చేసుకున్నా అయ్యగారికి ఇచ్చేవాళ్ళంట. ఫస్ట్ బాగా పెట్టేస్తున్నారంట వాళ్ళకి, వీళ్ళు వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని తినేస్తున్నారంట. ఎందుకు పెట్టాలరా అది నేను అడుగుతున్నా. ఇప్పుడు నాకు అర్థం కావట్లా. నువ్వు నాకు ఎందుకు పెట్టాలి అన్నం? ఒకగా ఎంత వేసి కొంచెం వేసానంటది. ఎందుకు? నువ్వు ఎందుకు అంత పెట్టాలనుకుంటున్నావు? తప్పు అంటలా, మంచిదే. ఎందుకు నువ్వు నాకు అంత భోజనం పెట్టాలనుకుంటున్నావు? చెప్పరేంటమ్మా సాయి, నీ సైకిల్ చూడటం కూడా రాదా? గుడ్డోళ్ళవో ప్రభు కళ్ళు కనపడుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు పెడతారు మీరు? పీతలు, రొయ్యలు, మట్టి గుడిసెలు, నీసు అసలుకి ఎవరైనా కూరగాయలు పెడతారా అయ్యగారికి? అసలు నీకు నీసు వండుకునే బాపత లేకపోయినా పొదో పొరకు ఎక్కడొకక్కడ సంపాదించుకొని చీరలని దులిపేసేసి 100-200 దొరికితే వెళ్ళిపోయి చికెనో మటనో తెచ్చేసి ఆ కొద్దిగా అయ్యగారు పెట్టాలనుకుంటారు. ఎందుకంటే మొత్తం మీద బలముగా నా దైవ సేవకుడు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు అదే చెప్పాడు, దైవజనులు బలంగా ఉంటేనే వారి చేతుల్లో మీరు శిథిలమైపోకుండా ఉంటారు. బలవంతుని చేతుల్లో మీరు ఉంటేనే వారు సురక్షితంగా మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతారు. వీరు బలంగా ఉండాలి, వీరి చేతుల్లో మీరు ఉండాలి, మీకేమీ ఇవ్వకూడదు. దేవుడి కాన్సెప్ట్ అది. అంతమందికి అర్థమైన స్తోత్రం చెప్పండి. నువ్వు మాకెందుకు పెట్టాలి, నువ్వు మాకెందుకు కానుక ఇవ్వాలి, ఎందుకు దశమ భాగం ఇవ్వాలి, ది బెస్ట్ నువ్వు నాకెందుకు ఇవ్వాలి, నువ్వు నాకెందుకు, నేను ఇంత అన్నం తింటే ఇంత పెట్టాలి అంటే మేము బలంగా ఉండాలి. నేను బలంగా ఉంటే నేను నిన్ను మోయగలగాలి, పడకుండా నేను దీన్ని తీసుకెళ్ళాలి.
ఆ కాన్సెప్ట్ పెడతారు కదండి మీరు నాకన్నా. మీ స్వార్థమే కదా. ఓ పెద్ద పోజులు కొడతా, ప్రేమ లేదు ఏమీ లేదు, నువ్వు మమ్మల్ని పడేయకుండా ఉంటావు, నేను అన్నం పెడతాం అంతేనా? కాదు, మీరు మంచి పిల్లలు కాదు. స్వార్థం లేదు అసలు, మీరు మంచి ప్రేమ అండి మీది. మీ ప్రేమ నిజంగా ఎగతాళి కదా, నిజంగా మీ ప్రేమకి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. దైవజనుడికి, లేవీయులకి, యాజకులకి వారు రోజు ది బెస్ట్ పంపించేవాళ్ళంట. కుడి జబ్బు ఇచ్చేసేవాళ్ళంటే, ఏదైనా వదిస్తే బలిస్తే బాగా తిని బలిష్టంగా ఉంటారట. దేవుని కాన్సెప్ట్ ఏంటి? దైవజనుడు బలంగా ఉండాలి. ఇది పట్టుకొని ఈరోజు అయ్యగారులు తెగ తినేస్తున్నారు. ఈ వాక్యం పట్టుకొని అయ్యగారులు తిని ఓ అని ప్రభువు నిన్ను దీవించుగాక అన్నీ తినేస్తారు, దినం తినేస్తారు, రథం తినేస్తారు. కొన్ని తినకూడదు, బైబిల్ చెప్తుంది. అయ్యగారు వినాలి, నేర్చుకోవాలా, వాక్యానికి లోపడాలా. సరే, ఏదైనప్పటికీ కూడా పాత నిబంధనలో దేవుడు శరీరాన్ని పోషించేవాడు, ప్రజలు విస్తారంగా ఇచ్చేవాళ్ళు. ఎందుకో తెలుసా? ప్రత్యక్షపు గుడారాన్ని మోసేది ఎవరు? చెప్పాలి గట్టిగా. యాజకులు అన్నమాట ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చేయి చూపించండి. యాజకులు అన్నమాట ఎంతమంది ఉన్నారు? మీరు కూడా చెప్పండి. చేతులు కూడా ఎవరికి దారు. అసలు ఇంత చండాలమైనటువంటి, మరి అబ్బో నాయనో, ఇంత దరిద్రమైన సంఘాన్ని నేను కలుగున్నానంటే ప్రతి వారం బాధపడుతున్నాను నేను మిమ్మల్ని బట్టి. అయ్యగారికి అప్పగించుకునే వాళ్ళైతే చెయ్యెత్తుతారుగా. ఇప్పటికన్నా అప్పగించుకో, ఈరోజైనా బతుకు మారిద్ది. యాజకులు అన్నమాట ఎంతమంది ఉన్నారు? మరి ఇన్ని ఎందుకు చెప్పవు నువ్వు? నీకు అంత బడాయి ఎందుకు, ఫోజ్ ఎందుకు, హెచ్చెందుకు? ఇంక నయ్యం దేవుడు కొత్త చర్చి ఏసీ పెట్టాలనుకుంటే ఇంకా మరి కింగ్లాగా ఉంటావు నువ్వు. నిన్ను ఇంక ఆపలేం. ఇట్టంట ఏమన్నా ఫాలో అవుతున్నావే నువ్వు? అది స్తోత్రం, హల్లెలూయా. చెప్పు గట్టిగా. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను అసలు? ఈ మధ్యలో అడ్డు రావద్దు మీరు నాకు. ఎవరు? ప్రత్యక్షపు గుడారాన్ని మోసేది ఎవరు? వేసేది ఎవరు? విప్పేది ఎవరు? అందుకే యాజకులు శరీరం ఎలా ఉండాలి? అందుకే ప్రజలు ఏమి ఇవ్వాలి, ఏం పెట్టాలి? బాగా పెట్టి పోషించేవాళ్ళు పాత నిబంధనలో. మీరైతే మీ కుటుంబాలే మీరు మోసుకుంటారు, మీ గుడారాలు. మేమైతే మాది మోయాలి, అయింది నీది కాదు. మోస్తాను పొద్దు, నీది నువ్వు మోసుకో. వినో ఇజ్రాయిల్, అందుకే సోయతో ఇనో హెచ్చీబా, మీది మీరు మోసుకోవాలి. మేమేం చేయాలి? మాది మేము మోయాలి. అమ్మో మరి డబల్ పని, అందుకే మీరు పెట్టేయాలి మాకు. అది పాత నిబంధన రూల్. దేవుడు అలా సెట్ చేశాడు అక్కడ. శరీరంతో పని పాత నిబంధనలో, శరీరం కష్టపడాలి పాత నిబంధనలో. ప్రత్యక్షపు గుడారం ఎవరు వేయాలి? యాజకులే. ఎవరు తీయాలి? ఎవరు మరలా మోయాలి? మరి అది ఇంకోటి వచ్చి పట్టుకోవడానికి లేదు అక్కడ ఆస్కారం. యాజకుడే మొత్తం. అందుకే యాజకుడు బాగా పెట్టేమన్నాడు పాత నిబంధనలో. స్తోత్రం. యాజకుడు అంటేనండి, మీరేదో తక్కువ అంచిన పాస్టర్ అంట ఆడికేంట్రా కూర్చున్న దగ్గరకు వచ్చేది కాదా. వాళ్ళది మోసుకోవాలి, దేవుని గుడారాన్ని కూడా మొయ్యాలి, ప్రజల భారాన్ని మొయ్యాలి. మామూలు విషయం కాదండి. పాస్టర్ గారి పని, పాస్టర్ అమ్మల పని మామూలుగా లేదు. కొంతమంది ఉన్నారేమో, వాళ్ళ గురించి మాట్లాడట్లా. భారము కలిగినటువంటి దైవజనులు ఉన్నారండి భూమి మీద. పాపం నేను అనుకున్నాను, ఊహించుకున్నాను, బైబిల్లో అదంతా రాస్తే గనక ఇది మన చేతికి వచ్చేది కాదు. ఎంత ఎత్తున ఉండేది భూమి, ఆకాశం ఎంత ఉందో అంత ఎత్తున బైబిల్ ఉండేది. ఎక్కడ మొత్తం నువ్వు పెట్టంతున్నావు. అందుకే యేసు ప్రభు లెక్క పట్టపట్టపట్ట లేపేసి ఇది రాపిచ్చేసి ఇన్ని గ్రంథాలు పెట్టేసి ఇచ్చేసాడు మనకి. నేను ఊహించాను, ఏంటి అయ్యగారు 2 గృహాలు మొయ్యాలా? ఒకటి యేసు ప్రభుది మొయ్యాలి, ఆలదాలు మాకు లేదు మరి కొంప, మాకు భారాలు లేవా, మాకు గోల్ లేదా, మా ఏడుపు లేదా, మేము మోసుకోవాలి. దేవుని గుడారం మోయాలా, మీది మాత్రం ఒకతే, దానికే సత్తం.
అయ్యగారికి ఏంట్లేంటి, అయ్యగారు 2 మోస్తున్నారు. అయ్యగారికి ఏంట్లే కాదు, అట్ట అనుబాకు, తప్పది మాట. అయ్యగారికి ఏంట్లే పొదుగుతున్నాడు కాదు, ఏంటి పొదిగేది, గుడ్లు పెడతాడు. సైతాను మాటలు మన చర్చిలో లేవు. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి. మీరు తెలుసుకుంటారని అని చెప్తున్నాను. అది తెలుసుకోవాలి కదా, మేము లేవుగా మాకెందుకు చెబుతున్నాం అంటే సోయి ఉండి తెలుసుకోండి, తెలుసుకుంటే మంచిది. స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకున్న పాస్టమ్లో ఉంటారు కదండి, ఆ పాప ఎవరు అసలు? పాప తీసుకెళ్ళమ్మా, ఏమనుకో మాకు తల్లి. పిల్లల చుట్టూ కోపం వచ్చింది నాకు, అందుకే ఏమనుకో మాకు. ఏంటమ్మా, పాస్టర్ గారి భార్యలు, పాస్టర్ గారి పిల్లలు ఉపకరణాలు మోసేవాళ్ళంట. స్తోత్రం చెప్పండి. వాళ్ళ ఇళ్ళలు మోసుకునేవాళ్ళంట. దైవజనులు దేవుడు మోసేవాడట, దేవుడు గుడారం మోసేవాడట, దేవుడు గుడారం వేసేవాళ్ళట, దేవుడు గుడారం తీసేవాళ్ళంట. మరి ప్రత్యక్షపు గుడారం అంటే వెయ్యాలి, మోయాలి, తీయాలి కదా, ఒక దగ్గర పర్మనెంట్ అయ్యేది కాదు కదా. ఈరోజు ప్రభు ఇక్కడ ఏమంటే అక్కడ వెయ్యాలి, మళ్ళీ 6 రోజులు ఖాళీ చేసి పట్టు మొత్తం పీక్కొని పదండి పదాలి. అవన్నీ ఎవరు చేయాలి? యాజకుడు చేయాలి, పాస్టర్ గారు చేయాలి. పాస్టర్ గారు అయ్యమోసి, పాస్టర్ పిల్లలు అయ్యమోసి. ఏమండి, ఈ రోజున పాస్టర్ పిల్లలు చదువుకుంటున్నారు, నేను తప్పు అంటలే, చదువుకోవాలి, అంతకంటే ఎక్కువ దేవుని సేవ చేయాలి. పాస్టర్ గారు సేవ చేసి ఈడేమో అమెరికాలో ఉంటామా పిల్లోడు, ఎక్కడ దౌర్భాగ్యం. వచ్చిన అమాయకమైన ప్రజలు సేవలకు రా అని పిలవటమా, వీడి పిల్లలు అక్కడ చదివించటమా అమెరికాలో ఏసీల్లో. వీళ్ళేమో అమాయకమైన బిడ్డల ప్రజలనేమో లాక్కురాటమా. ఏంటండి, కొన్ని సంఘాలు చూస్తుంటే, కొన్ని మనుషులను చూస్తుంటే, కొన్ని దైవజనులు చూస్తుంటే విరక్తిని వ్యక్తపరచాల్సి వస్తుంది. తప్పని పరిస్థితి ఇది. అక్కడ లేవీలు, యాజకుల పిల్లలు ఏం చేస్తున్నారు? చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధి కర్ర మోస్తున్నారు, వాళ్ళు దేవుని ఉపకరణాలు మోస్తున్నారు. వారు మేకులు పట్టుకుంటున్నారు, బాతులు పట్టుకుంటున్నారు, వస్త్రాలు పట్టుకుంటున్నారు, విలువైన రాళ్ళు పట్టుకుంటున్నారు, అవి మోస్తున్నారు, వారి భారాన్ని మోస్తున్నారు. దైవజనులు కొట్టి చప్పట్లు గట్టిగా ఒకసారి దైవజనులకి, దైవజనుల పిల్లలకు కొట్టండి. తక్కువ బాగా దేవుని గుడారమును మోస్తున్న వారు, వారి భారముతో పాటు దేవుని భారమును చిన్న వయసులో నుంచే యాజకుల పిల్లలు మోసారు. ఈ రోజుల్లో ఎవరున్నారు? అక్కడక్కడ స్టారులాగా మెలుగుతున్నారు. ఏమండి, దైవజనుడు ఒకడే ఈ రోజుల్లో ప్రయాసపడుతున్నాడు. దైవజనుల పిల్లలు చదువుకున్నారు, నేను చదవద్దంట్లా, చదువు కావాలి, కానీ అంతకు మించిన దేవుని సేవ చేయాలి. వాళ్ళు దేవుని సేవ చేస్తూ దైవజనుల పిల్లలు చదువుకోవాలి. దైవజనుల పిల్లలు అసలు చదవకూడదు, చదివితే తప్పు కాదు, అది బోధనించైనా అసలు చదవాలి. దాని మీద పెట్టిన కాన్సంట్రేషన్ కంటే సేవ మీద ఎక్కువగా ఆలోచన పెట్టాలి పిల్లలు. యాజకుల పిల్లలను అలా నేర్పించారు తండ్రులు. పాస్టర్లు, పాస్టర్ గారు బైబిల్ గ్రంథాలు పాత నిబంధనలో పిల్లలకి కర్రలు ఇచ్చేవాళ్ళట. మోయండి బడికి రాగానే కర్రలు మోపించేవాళ్ళట, మేకులు మోపించేవాళ్ళట. మోసే దాంట్లో కూడా మళ్ళీ సపరేట్గా ఉంటారు. మళ్ళీ మందసాన్ని యాజకులు మోయాలి, ప్రధాన యాజకులు మందసాన్ని మోయాలి. దానికి వేరే సిస్టమ్. చూడండి ఒకసారి, యాజకుడైతే ఎఫోదు వేసుకుంటాడు. ఆ గుండెల మీద ఏముంటుందండి? యాజకుడు గుండెల మీద 12 గోత్రాలకు చెందినటువంటి ఏముంటుంది? ఎఫోదు మీద ఇక్కడ ఒక చక్రం ఉంటుంది. ఈ గుండెలు నా వైపు చూడండి, నా వైపు చూస్తే మీకు కనపడుద్ది. ఎఫోదు ఉంటుంది యాజకుడికి, ఇక్కడ ఒక చక్రం ఉంటుంది. ఈ చక్రం లోపల రంగురంగుల రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళు ఎవరంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రం. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రం. ఆ గోత్రాలన్నీ దైవచాకుడు మోయాలి, ఆ భారం మోయాలి, దేవుని గుడారం మోయాలి, వాళ్ళ బాధలు మోసుకోవాలి, దేవుని గుడారం మోయాలి, మళ్ళీ మీ భారాలు మోయాలి. అది దైవ సేవకుడి పని, దైవ సేవకుల పిల్లల పని. అది నలిగిపోతున్నారు దైవజనులు. కొంతమంది ప్రతిష్టత కలిగి నమ్మకమైన వారు సేవలోని వారి జీవితాన్ని కొనసాగించి, సేవలోని వారి జీవితాన్ని ముగించుకున్న వారు ఎందరో ఎందరో ఎందరో. ఆలోచించేద్దాం ఒకసారి. ఎట్టి పరిస్థితుల్లో బలవంతుడైన దైవజనుడు చేతులుడికి సంఘం రావాలి. పాత నిబంధనలో దేవుడని యెహోవా మీరు తిను ప్రతి దానిలో యాజకులకి ఇమ్మని ఎందుకు చెప్పాడంటే, వాళ్ళ శరీరం బలంగా ఉంటేనే వారు దేవుని గుడారమును, వారి గుడారముని, మీ భారమును మొయ్యగలరన్న ఒక కాన్సెప్ట్తో దేవుడు మీరు ఏదైనా దైవజనుడికి ఇవ్వాలని చెప్పాడు. ఇప్పుడు కూడా అది ఉందా లేదా పద్ధతి? ఇప్పుడేం కొట్టేశారా? నువ్వివ్వట్లేదు కానీ ఉంది, కొట్టేయలేదు. పాత నిబంధన లేదు, స్తోత్రం. ఇప్పుడు కొత్త నిబంధన కోసం చూస్తున్నారు ప్రజలు.
చెప్తాను, అది కూడా చెప్తాను, మీరేం మర్చిపోవద్దు. బాగా పెట్టి పోషించి శరీరానికి బలం ఇచ్చేవారు వాళ్ళు అలానే దేవుని పని చేస్తూ వారి బాధలు పడుతూ, సంఘ బాధలు పడుతూ, ప్రజల బాధలు పడుతూ, ఒక్కొక్కడు చూడండి, నా వైపు చూడండి, ఎందుకని మీరు తలదించుతున్నారు నాకు అర్థం కాదు. పెళ్ళి ఇప్పుడు జరగదు, ఎప్పుడు జరిగింది? ప్రభు వచ్చినాక పెళ్ళి. అప్పుడు పెళ్ళి కూతురు ఇట్టకుండకూడదు, ఇలాగ వెళ్ళిపోవాలి యేసు ప్రభు దగ్గరికి. ఆయన ఎదుర్కోవటానికి పెండ్లి కుమార్తె సిద్ధంగా ఉండి వెళ్ళిపోవాలి. నువ్వు తలదించావు, యేసు ప్రభు వచ్చాడో రాలేదు తెలుస్తుందా నీకు? ఏం చదువు అంత షోయింగ్ అక్కడ. చదివేవాడికి కూడా ఉంటుంది బాబు షోయింగ్. నాకు వెళ్ళి చూడు, అందుకే హాయిగా చక్కగా ఉంది. టైం చూసేవాళ్ళు స్తోత్రం చెప్పండి. హాయిగా చూడండి. ఏం చెప్తున్నాను అసలు ఇప్పుడు నేను ఎందుకు నన్ను ఇట్లా శోధిస్తున్నారు మీరు? చెప్పిందంతా మర్చిపోతున్నాను. శోధనకులు ఎక్కడో లేరు, మీరే. ఎక్కడున్నా నేను చీవా? మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను, తీయండిగా. ఒక్కళ్ళకు కూడా గుర్తులేదు, ఒక్కళ్ళు గుర్తున్న ముందుకెళ్ళిపోదు. చెప్పరేంటమ్మా? ఇదిగో తెలిస్తే చెప్పకపోతే ఏమైతే తెలుసా అండి, అవే చిన్న చిన్నవి అనుకుంటారు మీరు, తప్పులేదు, పెద్ద పాపం కిందకి వెళ్ళిపోద్ది. నేను చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. నేను మీకు తెలిసినా మాట్లాడకపోతే మీరు చాలా పాపం నేరం చేస్తున్నట్టు లెక్క. దేవుడు అవి సహించడు. మీ చిన్న తప్పే అనుకుంటారు, చాలా అది లెక్కలోకి వస్తుంది, రేపు తీర్పులోకి వస్తుంది. తెలిసినా చేయకపోయినా, తెలిసినా చెప్పకపోయినా చాలా డేంజర్లో ఉన్నారు మీరు. తెలిస్తే ఓపెన్ అయిపోయింది, భయపడొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యాజకుడు ఎఫోదు వేసుకుంటాడు. ఆ ఎఫోదుకి ఇక్కడ ఒక చక్రం లాగా ఉంటుంది, 12 రాళ్ళు ఉంటాయి. అది ఒక్కొక్కడి 12 రాళ్ళ పైన ఒక్కొక్కడి గోత్రం పేరు అక్కడ ఉంటుంది, ఒక్కొక్కరి భారం. ఒకడేమో సింహం వంటివాడు, యోధా ఎవరు? సింహం వంటివాడు. ఇస్సాకారు ఎవరు? గాడిద వంటివాడు. ఇంకొకడు కట్లపాము వంటివాడు. ఇంకొకడు బెన్యామీను చీల్చడి తోడేలు వంటివాడు. మృగాలు వంటి వారండి 12 గోత్రాలు. వాళ్ళు మృగాలు భరించాలి. ఇప్పుడు దైవజనుడు మృగం వంటి వాళ్ళు భరించాలి. సింహం కలిగిన వాళ్ళు అంతా ఆయాసం, వాళ్ళకి కొరికేయాలి, తినేయాలని చూస్తారు. వాళ్ళని ఎవరు భరించాలి? యాజకుడు అని చెప్పండి. కట్లపాము లాంటి ఒకడు ఉంటాడు, ఉండు బుస్ బుస్ కొడతాడు మా మీద, పుటక్కున కాటేస్తాడు. ఎవరు భరించాలి అది? గాడిద లాంటి వాళ్ళు ఉన్నాడు, మొయ్యటం తెలుసు అడిగి, అయ్యగారిని సంతోషపెట్టడం తెలియదు, మొయ్యటవి తెలుసు. వాడిని ఎవరు మొయ్యాలా? మరి అది ఆ భారాలన్నీ మేమే మొయ్యాలా? నువ్వు సింహం అయినా మేమే, కట్లపామైనా మేమే, గాడిదైనా చీల్చెడు తోడేలైనా మాకు తప్ప. దేవునికి స్తోత్రం. మీరేంట్లే అనుకునేంత లేదు అక్కడ చేయడం. మాకు పెద్దదే ఉంది అక్కడ ప్రాసెస్. నీ స్వభావాలన్నీ భరించేది ఎవడు? చెప్పు గట్టిగా. నువ్వు అవునన్నా కాదని ఇది నిజమమ్మా. ఒకరికేం నేను నవ్వుతానే మాట్లాడాలా, ఒకరికేమో నేను సీరియస్గా ఉండాలా, ఒకరికేమో నేను సీరియస్గా నచ్చదు. ఇవన్నీ ఎవడు భరించాలా? ఒకరికేమో ఇంట్లోకి వచ్చి 5 గంటలు ఉండాలా, ఒకరికేమో 10 నిమిషాలు ఉంటే చాలు. ఎవడు భరించాలా? అది మరి నీట్గా నికృష్టిగా పరిశుద్ధంగా ఉంటే పూటైన ఉంచేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏదో టీవీ పెట్టుకేసుకొని చూడాలా. అప్పుడు దైవజనులు వాళ్ళ ఇంట్లో ఎంతసేపు ఉండాలా? 10 ఇంకంతే. ఎల్లడేంటని తచ్చుకులాడతారు, గిన్నెల శబ్దాలు చేసేస్తారు కొంతమంది, నాకు తెలిసిపోద్దని. నేను అవన్నీ భరించేది ఎవరు? సింగిల్ పర్సన్, యాజకుడు. ఏం చెప్పేది లేదు, మేమే. యాజకుడా నీ భాగ్యము ఎంత గొప్పదో. పాట రాసుకోరాదండా? ఆయనకేంట్లే కాదు కోటమి ఇక్కడ, ఆయనకన్నీ అవసరం. నా దైవజుడు భారం కలిగినోడు. వాళ్ళ భారమే మోసుకోవాలా? మా భారమే మోయాలా? దేవుని గుడారమే మోయాలా? అందుకే నేను అంటున్నాను, బలము కలిగిన దైవ జనులకి మనం అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 50-51లో ఉంది ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ. చదివేయండి, కొత్త నిబంధనలోకి వెళ్ళిపోదాం. సంఖ్య 1 50-51. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటిని మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములను మోయవలను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారయ్యుందురు. మందిరము సాగబోనప్పుడు లేవీయులే దాని విప్పవలను. లేవీయులే విప్పాలి. మొదటి మాట పట్టుకో. మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలను. లేవీయులే వేయాలి. రెండో మాట, అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నొందును. అది ఇశ్రాయేలీలు తమ తమ సేనల చొప్పున. చాలేక లేవీయులే విప్పాలి, లేవీయులే మోయాలి, లేవీయులే వేయాలి. ఇంకోటి ఎవడంతే సత్తాడు.
ఎవరు చేయకూడదు పని, వాళ్ళే చెయ్యాలి. వాళ్ళు చెయ్యాలి కనుక మీరు మాకు బాగా పెట్టాలి. ఇది ఏ రూలు? పాత నిబంధన రూలు. శరీరంతో పని ఉంది పాత నిబంధన. ఇది కొత్త నిబంధనలోకి వచ్చేద్దామా? కొత్త నిబంధనలో శరీరం బలంగా ఆరోగ్యంగా ఉండాలి. ఏదో ముద్ద తినాలి కానీ 3-4 పూటలు తినేసి ఉండాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. కొత్త నిబంధనలో క్రొత్త నిబంధన అంతా మనసుతో చెయ్యాలి, ఆత్మతో చెయ్యాలి. సేవ మారిపోయింది అక్కడ. ఇప్పుడేమో చర్చి మోయాల్సిన అవసరం, మన ఉపకరణాలు మోయాల్సిన అవసరం, ఈ శరీరానికి పెద్ద అవసరం. ఇప్పుడు కొత్త నిబంధనలో సేవకులు ఎలా ఉండాలి? ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను? ఇప్పుడు కూడా సేవకులు పాత నిబంధన రెఫరెన్స్ పట్టుకొని తెగ తినేస్తున్నారు. మీరు ఇవ్వాలి మేము తినాలి, మీరు ఇవ్వాలి మీరు తినాలి, మీరు ఇవ్వాలి మేము తినాలి. సహోదరి మరి ఒక బియ్యం కట్ట వేసింది, స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఈయన తెలివిగా ఏం చెప్తాడు? బియ్యం అయిపోతాయి ఆయన వాక్యంలో చెప్తున్నాడంట. ఒక పాస్టర్ గారట, నేను ఇది నా స్నేహితుడు దైవజనుడు కదా, ఆయన ద్వారా నేను విన్నాను ఈ మాట. అయితే 25 కిలోల కట్ట వేసిందట ఒక అమ్మ. ఎంత బాగా తినేసాడంటే నెలకు రావాల్సింది 15 రోజులు. కొంతమంది ఉంటారు తిండి పెట్టావు ప్రభు తినమన్నాడు, పాత నిబంధన పెట్టే అమ్మో వాళ్ళు భారం మోయాలి, వీళ్ళు భారం. అది పాత ఓకేనే కాదంట, తప్పన్న. 20 రోజులకి లేపేశాడంట, 15 రోజులకి. అయితే అయిపోయిన విషయం మరి ఆమెకు తెలియదు కదా. కొంతమంది అది వాక్యం చెప్పేసి అంత అయిపోయినాక మరి ఇక 2 పూటలకి దేవుడు మాకు ఆహారం ఉంచాడు, 2 పూటల తర్వాత కూడా దేవుడు మాకు సమృద్ధినిస్తాడు అని ఒక అనౌన్స్మెంట్ ఇస్తే ఆ పూట తినేసాడు. ఇంకే బియ్యం మొత్తం ఇంటికి రావట్లేదంట. ఆ తర్వాత రోజు చర్చి లేదంట. 2 రోజులు అయిపోతుంది, ఇక చర్చి ఉండట్లేదు, మరలా వారం. అప్పుడు కాలం మేము ఏం తినాలా, ఏడుండాలి, ఏం చేయాలంటే ఒక ఆమె అదే బియ్యం కట్టించినామా మళ్ళా ఆ 2 పూటకి రేపు అయిపోతాయి, ఇంకా ఈరోజే తినాలిక, రేపు ఉండవు, మళ్ళీ తీసుకొచ్చి పడేసిందట. అమ్మా దేవునికి స్తోత్రం, నాకు తెలుసు దేవుడు చూపించాడు నువ్వు తెస్తావని నీ కొరకు. నీకు తిండే అనండి, ఒకసారి తిండే అనండి. ఎక్కడ సిగ్గుండట్లేదండి కొంతమందికి. దినం కాడికి వెళ్తారు, అక్కడ తింటారా? సవతలకి వెళ్తారు. ఎందుకు తిన్నామంటే మేము బలముగా ఉండవలను, వారిని మా చేతుల మీద మోయవయ్యా. అవసరం లేదు, ఆత్మబలం కావాలి. ఇప్పుడు ఏదో బతకాలి కాబట్టి, కొంచెం శరీరం ఆడించాలి కాబట్టి కొంచెం తింటే చాలయ్యా. అందుకే నేను కొంచెం తింటూ కొంతమంది ప్రేమ కలిగిన వాళ్ళకి చాలా పెడతారు, అయినప్పటికీ తింటాను, దేవునికి స్తోత్రం. అది తప్పట్లేదు. నేను చదువుతున్నా కొంచెమే పెద్ద పట్టేసి అంత లావు అయిపోయి అంత ఊరిపోయి అంత ఇటుకి ఎదిగిపోయి అంత ఉండకూడదు. దరిద్రం, చండాలం, కొవ్వు పెరిగిపోయి దరిద్రంగా, చండాలంగా, నీచంగా, నికృష్టంగా, ఒక ఉపవాసం లేకుండా, ఉపవాసం ప్రతిష్ఠుకోకుండా సంవత్సరాలకు వెళ్ళిపోయి, దినాలకు వెళ్ళిపోయి, అన్నిటికి వెళ్ళిపోయి తినేసి, పూజల పెళ్ళికి వెళ్ళిపోయి తినేసి, ఎక్కడ సిగ్గులేదు అక్కడ నేను తిన్న క్యారేజ్ పంపించమన్నాడంట ఒక పాస్టర్. పూజల పెళ్ళి నేను తిన్నక్కడ క్యారేజ్ పంపించను అన్నాడంట సాటుకు ఒక విశ్వాసతో. నువ్వు వెళ్ళావు, అన్యుల పెళ్ళికి వెళ్ళావు, అక్కడ తినవు, మళ్ళీ ఇంటి దగ్గరికి ఆ భోజనం తీసుకొని తింటమే నువ్వు. ఇట్లాంటివి కూడా ఉంటాయి. మరి సేవకులు అంటే కొంతమంది పాత నిబంధన ఫాలో అయిపోతున్నారు. దైవజనుడు తినాలి, మీరు ఇవ్వాలి, మీరు తినాలి. మీ ఇవ్వాలి కాదు. ఇప్పుడు ఆత్మఫలంగా ఉండాలి. మీరు ఆత్మఫలముగా ఉన్న దైవజనుడి చేతికి అప్పగించుకోవాలి. ఆ దైవజనుడు ఉపవాసం చేయాలి, భారం తీసుకోవాలి, కన్నీరు కార్చాలి. అవసరమైతే సంఘం కొరకు శ్రమ వచ్చిందంటే తిండి తిప్పలు వండుకున్నవి కూడు గుడ్డ పక్కన పడేసి ప్రార్థన చేయగలగాలి. అది కొత్త నిబంధన రూల్. ఇప్పుడు ఏమయ్యా, కొత్త నిబంధన ఎప్పుడు అమల్లోకి వస్తుంది? వస్తుందండి. ఒరే, కొత్త నిబంధన ఇప్పుడు అమల్లో పెట్టుకుంటే ముసలోళ్ళు అయిన తర్వాత తినాలి కదా. ఒక పల్లెటూరు మీరు తినండి, మిమ్మల్ని అది కాస్తుంది, మీరు తినండి అది కాస్తుంది, మీరు తినండి అది కాస్తుంది అంటుంది. ఏం కాసేది? మీరు తినపోతే కాయదు, తినపోతే ఏం కాయదు, ఏం కాదే, ఏం కాదమ్మా నయోమి గారు, ఏం కాదు. ఏంటి తిండి ఏం కాస్తుంది? తినండి కాస్తుంది అంటుంది నన్ను. అమ్మ భాష అర్థం కావట్లేదు ఏంటంటే అప్పుడు చెప్పింది. మీరు అన్ని భాషలు నేర్చుకోవాలా, అన్ని యాసలు మీకు రావాలా. నువ్వేంటో చెప్పన్నాను.
ఇప్పుడు తింటే ఆరోగ్యం కాస్తుంది, శక్తి కాతుంది. ఏం కాయద్దు. నీ నమస్కారం. తినండి, ప్రార్థన ప్రార్థనలు తిరుగుతారు, తినతారు తల్లులు కాదంట్లా. వందనాలు, మీ ప్రేమకి దేవునికి స్తోత్రం, హ్యాట్సప్, ఓకే. కానీ అంత తిన్న అవసరం లేదు. ఇప్పుడు తెగ తినేయాల్సిన అవసరం లేదు, ఊరిపోయేంత తినాల్సిన అవసరం లేదు, కొవ్వు పెరిగిపోయినట్టుగా తినాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆత్మకి బలం కావాలి. ఈ ఆత్మకి బలం కావాలంటే తిండి తగ్గించుకోవాలా, ఎక్కడికి వెళ్తే అక్కడ తినేయటం తగ్గించుకోవాలి. ఇక ఫలానా కొంత ప్లేసుల్లోనే తినగలగాల, కొంత ప్లేసులో దేవుడు వద్దంటే మానేయాలా, కొన్ని చోట్ల తినమంటే తినగలగాల, కొన్ని ప్లేసులు అసలు తినొద్దంటే తినకుండా వచ్చేయాలా, అక్కడ మటనే పెట్టని తినకుండా వచ్చేయాలి. స్తోత్రం. క్రొత్త నిబంధన సేవ ఎవరున్నారు దైవజనులు? కొంతమంది ఆనుముత్యాలు అక్కడక్కడ ఉన్నారండి. తిండిని చంపుకొని, నిద్ర చంపుకొని, ఆశలు చంపుకొని, బలాలు బలహీనాలు, బంధాలు బాంధుత్వాలు చంపుకొని ప్రార్థనలో కూర్చునే దైవ సేవకులు ఉన్నారు. భారం తీసుకునే దైవ సేవకులు ఉన్నారు. ఉపవాసం ఉండే దైవ సేవకులు ఉన్నారు. ఏమండి, ఇప్పుడు యవన వయసు ఉంది కాబట్టి, బలం ఉంది కాబట్టి ఇప్పుడే ఉపవాసాలు ఉండాలి. మీకు తెలియదు, నన్ను ఇబ్బంది పెట్టబాకండి మీరు. ఇప్పుడు తినండి, అప్పుడు కాదంటే కాదు, అది కాదు, సెట్ అవుతుంది కొత్త నిబంధనకి. ఇప్పుడు తింటే రేపు ముసలో అయిపోయినాక ఈ పాట పాడుకోవాలి. బలమంతా పోయాక ఇప్పుడు చెయ్యాలని ఉంది. ఇప్పుడు ఎవడు చేస్తాడురా ప్రభు సేవను? నువ్వు పాట తప్ప నీకేమి యాక్షన్ రాదు, ఇక పని చేయలేవు. ఏమండి, ఇక్కడ చీపురు అక్కడ వేయలేరు ముసలో అయినాక. అందుకే ఎవరు ఉండగానే నేను కష్టపడాలని దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నా. యవనం ఉండగాని, బలం ఉండగాని, శక్తి ఉండగాని, ఓపిక ఉండగాని ఉపవాసం ఉండాలి. కర్నీలు ఖర్చాలు భారం తీసుకోవాలయ్యా. ఇక ఎదిగిన తర్వాత ఒక యుక్త వయసు వచ్చినాక, నడి వయసు వచ్చినాక మరి ఏ రోగాలు వచ్చి ఏ జబ్బులు వచ్చేస్తే తెలియదు నాయన. దానికి తగినట్టు తినాలి, ఒక ఏదో ఎట్టగో బతకాలి. ఇప్పుడు షుగర్లని, బీపీలని బోళ్ళు వచ్చేస్తే టయానికి తినేయాల్సి వస్తుంది. ఆ టైంకి వచ్చేటప్పటికి నాయన మరి తిండే కదా, మరి ఇక అప్పుడు కూర్చొని తినాలి. ఇప్పుడు తింటూనే ఉండమంటావా ఫ్రిడ్జ్కి లెక్క నన్ను? ఇప్పుడు రేపు తింటా కూర్చోవాలమ్మా. ఇప్పుడు మీ వయసుకు వస్తాను నేను, ఒక 40 వేసుకో, 45 వేసుకో, 50 వేసుకో, అప్పుడు ఉపవాసం ఉండగలనా? భారం తీసుకోగలనా? మరి అందుకే కత్త పెట్టి పంపించండి నాకు. క్రొత్త నిబంధన దేంట్లో బలం కావాలా? ఆత్మ బలం కావాలంటే ఉపవాసం ఉండాలి. ఆత్మలో బలం రావాలంటే కన్నీరు కార్చాలి. ఆత్మలో బలం రావాలంటే భారం తీసుకోవాలి. అందుకే నేను చెప్తున్నా, మీకు బలం ఉండగానే ఎవరైతే రేపు వారం నుంచి అయ్యగారు నాకు బలం ఉందంటారో వాళ్ళ కింద కూర్చోండి. రేపటి రోజున కింద కూర్చోవాలన్నా కూర్చోలేని పరిస్థితి వచ్చేస్తుంది. కుర్చీలో ఉన్న వాళ్ళకి నా విజ్ఞప్తి ఇస్తా. ఓకే, ఇప్పుడు కూర్చుంటే నాన్న నేను నా పరిస్థితి ఇది, ఓకే అలా అయితే పర్లేదు. ఆ స్థితికి వచ్చేసాం మేము, ఆ యుక్త వయసు వచ్చేసింది, మా కాళ్ళ నొప్పులు వచ్చేసింది, ఓకే పర్లేదు, ఓకే డన్. కూర్చోలేము, మేము కూర్చోగలం అయినప్పుడు పైన కూర్చున్నాం అంటే వాళ్ళు ఇప్పుడు కింద కూర్చుండు, వాళ్ళు ఇప్పుడు మోకాలేండి, వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తండి. రేపు మనకు అవకాశం ఉండదు. అందరం ఈ పాటలు పాడుకోవాలి రేపు. మరి బలమంతా పోయాక నీ సేవ చేయాలి. ఆస్తున్నప్పుడు, డబ్బున్నప్పుడు ఎవరైపోయాడు, ఇప్పుడు లేనప్పుడు ఇవ్వాలనిపిస్తుంది. అంటే ఉన్నప్పుడు ఇవ్వకుండా లేనప్పుడు ఇవ్వాలనిపిస్తే ఎట్టెత్తావు నువ్వు? బలం ఉన్నప్పుడు చేయకుండా లేనప్పుడు చేయాలని పాటలు పాడితే ఎవడు కరికనిస్తాడు? నాకు అర్థం కాదు. అందుకే క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి దైవజనుడు ఏది బంధించాలి ఎక్కువగా? నా వైపు చూస్తే సైకి చెప్తే చెప్తారు. తినాలి, తినొద్దా? పెట్టకుండా ఉండేది సత్తాను నేను. తినాలి, తినొద్దా? ఎంత తినాలి? ఎన్ని గ్రాములు తినాలి? కొంచెం అంటే ఇటు పెట్టేసి వదిలేస్తాం, నాకు ఆకలేసి దైవా ఏకేజాక కడుపు పట్టినంత తినాలి. ఎక్కువైపోయి కడుపు ఉబ్బిపోయి కింద బటన్ సరి చేసుకుని అంత ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. బెల్ట్ సరి చేసుకొని ఫ్రీ చేసుకున్నట్టు కాదు. పంపెట్టలను తినంగానే నా భారం గమనించి ఒక దంసప్యంగా అరిగిపోద్ది. దేవుని స్తోత్రం. చాలా మంచి పెట్టలు ఉన్నారు సంఘంలో, ప్రతిసారి పోగడాల్సి వస్తుంది. ఎందుకంటే తీసుకోండి ఫోటో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అడ్డంగా నిలుగా ఊరిపోయేటట్లు కొవ్వు పెరిగేటట్టు తినకూడదు. తినాలి. ఆరోగ్యం కావాలి కాబట్టి, మనిషి లెగవాలి కాబట్టి, నడవాలి కాబట్టి, పాట పాడాలి కాబట్టి, మైకు పట్టుకోవాలి కాబట్టి, సువార్త ప్రకటించాలి కాబట్టి తినాలి. కానీ తగుమాంతరం తినాలి. అవసరమైతే ప్రార్థన చేయాల్సి వస్తే, ప్రజల కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే, శ్రమలో ఉంటే తిండి కూడా మానేసి ఉపవాసం ఉండవలసిన పరిస్థితి కూడా దైవజనుడిది. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి తిండి ఎక్కువగా దైవజనుడు తినకూడదు. ఆత్మను బలపరుచుకుంటా దైవజనుడు ఉండాలి. ఎప్పుడు ఆత్మను బలపరుచుకుంటూ ఉండాలి. ఆత్మలో రోషం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మను బలపరుచుకున్న దైవజనులు చేతిలో ఉంటే ఖచ్చితంగా నీ గమ్య స్థానానికి వెళ్ళిపోతావు.
పొద్దాకలు శుభ్రంగా నువ్వు పెట్టిన తినేసేసి ఎక్కడ పడితే అక్కడ తినేసేసి వాడు చేతుల మీద ఒళ్ళు పెంచేసుకొని చూడు ఎన్ని వాక్యాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, లేకపోతే ఎవరినో తిట్టేయాలి, ఎవరి మీద విమర్శన చేయాలని కాదు. వాక్యం మీరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకూడదు, మీరు తెలుసుకోవాలి. రేపు మీ పిల్లలే సేవకులు అవుతారు, మిమ్మల్ని రేపు పిలుచుకుంటాడు, మాది ఇదే ఉద్యోగం, మీరు అట్ట అనబాకండి అంటే కుదరదు. యేసు ప్రభు కేకేసాడంటే రావా సేవలోకి? రావా? అంతకంటే భాగ్యం ఏముంది బతుకులో? ఇవన్నీ మీరు ఎందుకు చెప్తున్నా? మీకు నాకు పిచ్చి బట్టి చెబుతున్నానా? తెలుసుకోవాలా? రేపు మీరు ఎవరున్నారో, సేవకులు ఎవరున్నారో, ప్రవక్తలు ఎవరున్నారు, అభిషక్తులు నిన్నే పిలుచుకోవచ్చు. మోషేని ఎప్పుడు పిలిచాడు సేవకి? 80 సంవత్సరాలు పిలిచాడు. నాకు 40 ఏళ్ళు నన్ను పిలుస్తాడు. బ్యాగ్ రెడీ చేయి, తెల్లసీరలో పెట్టుకోక వెళ్ళిపోవటమే మనం. స్తోత్రం చెప్పు. సీరియస్గా ఇప్పుడు చెప్తున్న మర్యాద గట్టిగా చెప్పండి. ఇప్పుడు అది మర్యాద తప్పలేదు. మీరు స్తోత్రం. ఇప్పుడు దేవుని పిలిచాడమ్మా. మోషే 80 సంవత్సరాలు పిలిచాడు. తిప్పు కూడా నీకు 40 సంవత్సరాలు, 45 ఏమైపోయింది నీకు? యేసు పిలుస్తారు, ప్రజల కోసం భారంగా ప్రార్థన చేయమని పిలుస్తాడు. నేను బ్యాగ్ తలిగించుకొని సువార్త పేపర్ పట్టుకొని 4 ఇళ్ళకి పంచమంటాడు. పంచవా? పిలుస్తే రావాలి. అందుకే ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు యాజకులు ఏంటి, వాళ్ళకి ఎలాంటి బలం కావాలి, శరీర బలం ఎప్పుడు ఉండాలి, ఆత్మబలం ఎప్పుడు ఉండాలి, ఇవన్నీ ఎలా కంటిన్యూ చేసుకోవాలి, ఎలాగ సమభాగం చేసుకోవాలి, అన్నీ మీరు తెలుసుకోవాలి. ఒకటే చెప్తున్నాను నేను, ఈ రోజుల్లో, ఈ తరంలో, ఈ కాలంలో శరీరాన్ని పెంచి పోషించే దైవజనుడు చేతిలో ఉంటే బిడ్డల బతుకులు శిథిలాలు అయిపోతాయి. బిడ్డల బతుకులకు మెఫీబోషత్తు బతుకులాగా అయిపోతాయి. ఇప్పుడు కావలసినది దైవజనుల ఆత్మభారం ఉందా లేదా? నా దైవజనుడికి ఆత్మలో బలం ఉందా లేదా? నా దైవజనుడు ఉపవాసాలు ఉండగలుగుతున్నాడా లేదా? ఖండించగలిగిన వాక్యం చెప్పగలుగుతున్నాడా లేదా? భారం తీసుకోగలుగుతున్నాడా లేదా? నా భారం కూడా మోయగలుగుతున్నాడా లేదా? నా ఏడుపులు కూడా వినగలుగుతున్నాడా లేదా? నా ఏడుపులు కూడా పట్టించుకోగలుగుతున్నాడా లేదా? నా కొరకు చేతులు ఎత్తగలుగుతున్నాడా లేదా? మోకరించగలుగుతున్నాడా లేదా? నా సమస్యను చెప్పగలుగుతున్నాడా లేదా? ఆ ప్రాంతం నుంచి మార్చగలుగుతున్నాడా లేదా? బయటికి రమ్మని గద్దిస్తున్నాడా లేదా? నన్ను స్థిరపరుస్తున్నాడా లేదా? ఉపవాసం ఉంటున్నాడా లేదా? రాత్రులు లెగుస్తున్నాడా లేదా? గంటలు ప్రార్థిస్తున్నాడా లేదా? ఇది చూసుకోవాలి. ఆ దైవజనుడ చేతిలోనికి ఇక లెక్క పత్రం లేకుండా, ఒంటి మీద సోయి పత్రం లేకుండా వెళ్ళిపోయి ఆయన చేతిలో వాడిపోవాలి ఈ రోజే. ఎందుకంటే ఆత్మ బలము కలిగిన దైవజనుడు చేతిలో ఉంటే ఖచ్చితంగా నీ ఆశలు నెరవేర్చబడతాయి, కోరికలు నెరవేర్చబడతాయి, గమ్య స్థానాలకు వెళతాం, క్షేమకరమైన పరిస్థితులకు ప్రభు తీసుకెళ్తాడు. బాడీ బిల్డర్స్ ఎక్కువైపోయారు ఇప్పుడు. ఎవరమ్మా? నేను మీకు ఒక్క మాట చెప్పిన, ఏదో పైకి ఇలా కనపడుతున్నాను కానీ బండి కూడా తోలైపోతుంది తెలుసా? చెప్తున్నాను మీకు, ఏదో రాగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను, ఒళ్ళంతా పట్టపట్టు నొప్పులు. పోయిన శుక్రవారం దేవుని ఆత్మ బలంగా కదిలింది కదా, పోయిన శుక్రవారం నుంచి ఒళ్ళు హోనమైపోయి పచ్చి పుండైపోయింది నాకు. అన్ని నొప్పులే, ఒళ్ళంతా పటాపట భయంకరమైన నొప్పులు వచ్చేస్తాను. ఎందుకంటే కళ్ళు తిరిగిపోయినాయి. పోయిన శుక్రవారం నాకు కళ్ళు బయర్లుగా మేసింది. ఎందుకంటే దేవుని ప్రెజెన్స్ అలా పనిచేసింది పోయిన శుక్రవారం. ఎంతండి మనం దేవుని శక్తిని తట్టుకోలేకపోతున్నాను. అందుకే బంగారులాంటి చెల్లినిచ్చి దేవుడు చక్క అమ్మాయి తోలుతూ ఉంటుంది. నేను తోలనండి బండి, అసలు పిల్లలతో ఉన్నా నేను తోలను బండి. అరుదుగా నా ఒక్కడిని నేను తోలుకొని వెళ్ళేది అరుదు, 1-2 సందర్భాలు. మిగతా ఎన్ని వీళ్ళే పాపం అలా పట్టుకెళ్ళిపోతారు, అలా అక్కడ నన్ను వదిలేస్తారు. ఒళ్ళంతా నలిగిపోతుంది, ఒళ్ళంతా గుల్లైపోతుంది. కానీ ఆత్మ బలంగా ఉండాలి. ఇలాగన్నా కదులుతున్నా కాబట్టి ఒక ముద్ద తినగలుగుతున్నాను. టయాన్ని తప్పో, టయానికి మించో, టయానికో ఏదో ఒకటి చేస్తున్నాను. రోజు 5ంటికి తింటున్నాను. మరి అంత బలం వచ్చేస్తున్నా. రోజు సాయంత్రం 5 గంటలకి తింటున్నాను. అందుకే ఈ ఓపికన్నా ఉంది. కాబట్టి ఒకటి జ్ఞాపకం చేస్తున్నా, ఆత్మలో బలవంతున చేతిలోనికి వెళ్ళిపోవాలి. ఇది చూడాలి మీరు. నన్ను అందరూ అనుకుంటారంట, ఈడేం చదువుతాడు, బుడ్డ పాస్టర్ సన్నగున్నాడు, మా పుచ్చుకుంటే. అయ్యా, చాలామంది సాక్ష్యం ఇచ్చారు. మీరేమో అనుకున్నాను కానీ ఊపిరిలేని వాళ్ళగా ఉన్నావు, సొత్తి బక్కకున్నావు, గొంతు సొత్తి పెట్టలాగా ఉంది. మాతో మాట్లాడినప్పుడు మైకు పుచ్చుకుంటే బిగ్గరగా వస్తుంది అన్నాడు ఒకడు. అమ్మో, దేవుని కృపడి నాదేమీ లేదు. అమ్మో, ఏం గాత్రం నాయన. శుభ్రంగా 5-6 పూటలు తినేసినోడికి కూడా ఉండదు నాయన గొంతు అన్నాడు ఒక పాస్టర్ గారు అన్నాడు. అంటే ఫస్ట్ మైక్ ఇవ్వరుగా నాకు, ఇదివరకు సేవకి వెళ్ళేవాడుగా, మీటింగులకి వెళ్ళి కూర్చున్నా. నా మాట ఎట్లా మామూలుగా మాట్లాడితే
ఉంటుంది. మీరు నాకు అంతకంటే మీకు ఉంటుంది. మీది అసలుకే రాదు. ఇక్కడికి అసలు చూసారండి, చెప్తే అసలు చెప్పరు మీరు. నాకంటే బలహీనలు మీరు. చిన్నగా మాట్లాడతాను అనుకున్నాడంట ఒక పాస్టర్ గారు. ఏం చెబుతాడు ఈ పిల్లాడు, ఎవరో పాస్టర్ గారు పిలిపించాడు ఈ పిల్లాడిని, ఫోటో వేయించాం, పేరు వేయించాం, ఏం వాక్యం చెబుతాడు, గొంతే రావట్లేదు, సొత్తే మనిషి ఎట్టున్నాడు. అప్పుడు ఇంకా దారుణం. ఇప్పుడేదో కొంచెం ఇట్టా ఉన్నాను కానీ అప్పుడు ఇంకా దారుణం. హాయిగా మైకు పట్టుకొని ఆరాధన చేస్తుంటే అయ్యగారు పరవశించిపోయి నాకు వెళ్ళి అట్టాక చూసాడంటే నేను స్టేజ్ దిగిందా లట్టుకు నేను స్టేజ్ దిగి లోపలికి వెళ్ళి నాకు భోజనం పెట్టేటప్పుడు ఆయన నా పక్కన ప్రత్యక్షమైపోయి ఉన్నాడు. పక్కన చూడగానే ఆయన, అయ్యా మీరు తినంటే మీతో మాట్లాడాలి నేను అన్నాడు. గబగబా తినేసి నేను మీతో మాట్లాడాలని తినేసిన తర్వాత తీసుకెళ్ళి తప్పుగా అనుకున్నాను. దేవుని అభిషేకం ఎంత పని చేస్తుందో మీలో. ఆ గొంతు నీది కాదయ్యా, పరిశుద్ధాత్ముడు గొంతు అయ్యా. ఆయన మాట్లాడాడయ్యా, ఆ ఒళ్ళేంటి ప్రభు, ఆ ఒళ్ళేంటి నాయన మహాప్రభు అని గోలు పెట్టేసి మంచి సాక్షి ఇచ్చి పంపించాడు నాకు. రూపాయి కాదు, రూపాయి ఇస్తారులే, మంచి సాక్ష్యం ఇచ్చి పంపించారు నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. రూపాయి కోసం ఆశించే వాళ్ళు ఉంటారు. నేనైతే మరుక్షణం ఉండను, ప్రార్థన కానీ బయటకు వస్తా, వాళ్ళు పిలిచి నా చేతులు పెట్టడమే. చేతులకి వెళ్ళి చూడటం ఉండదు. ఏకేజీ అక్క మనం ఇంట్లోంచి బయటకు వస్తే మళ్ళీ పిలిచారు, మీరు చెప్పే సంఘాన్ని సాక్ష్యం, నువ్వు నీ దైవ సేవకు సాక్ష్యం చెప్పవా, అడుక్కొని చెప్పించుకోవాల్సి వచ్చే అంత అవసరం లేదు కానీ నాకు. తెలిసిన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతికి వెళ్ళి చూసే బాప్తు కాదు, వెంటనే వచ్చేస్తాను. అయ్యా అంటే ఆగిపోతాను. మళ్ళీ రాయ్యా అంటే ఇక నేను రాను, నినాదం చేసుకున్నాను అన్నగానే వెనక్కొత్తాను. మీరు సమర్పించుకుని తీసుకుని వెళ్ళిపోతాను. కానీ ఆత్మలో మాత్రం బలం కావాలి. ఏది ఏమైనా జరగనివ్వండి, ఆత్మలో మంట తగ్గకూడదు. ఎందుకంటే నేను ఆత్మలో చల్లారిపోతే, తిండికే పరిమితం ఏమైపోతే, మీ చేతులకి వెళ్ళే చూత్తా కూర్చుంటే మీరు ఏమి ఇస్తారో చూత్తా కూర్చుంటే, మీరు ఏ భోజనం పెడతారో చూత్తా కూర్చుంటే, మీరు పెట్టిందంతా శుభ్రంగా తినేసి నేను కూర్చుంటే, మీరు నా చేతుల్లో నుంచి పడిపోతే, నాకు బలం లేకపోతే, మీరు జారిపోతే, కుంటోళ్ళు అయిపోతే, లోదేబారులో ఉంటే, వామ్మో ఆ పరిస్థితి వద్దు. అది నా సంఘమునకు రాకూడదు. నా సంఘము ఆశలు నెరవేర్చబడాలి, కోరికలు నెరవేర్చబడాలి, క్షేమ స్థితిలోనికి వెళ్ళిపోవాలి. ఆమేన్ చెప్పావు కానీ ఆత్మ బలము కలిగిన దైవజనుడు చేతిలోకి రావాలి. మీ బంధువులు, మీ కొలీగ్స్ చాలామంది బలహీనుల దైవజనుల చేతిలో ఉన్నారు. వాళ్ళ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యండి. బిడ్డలు ఏమైపోతారో భయం వేస్తుంది. చాలామంది అమాయకమైన బిడ్డలు, పిచ్చి మోకలు, పిచ్చి ప్రజలు, బలహీనులు. డబ్బు గురించే వాక్యం, సోకుల గురించే వాక్యం, ఇంకెంత పొద్దుకోకులు, లోక చందాలు, అందచందాల గురించి వాక్యాలు చెప్పి, డబ్బు గురించి వాక్యాలు చెప్పి, ఇక అదే మనుషుల్ని భ్రమపరిచే వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది. ఒక్కసారి తలుచుకుంటే గుండె ఒక్కసారి నేరసిల్లిపోయింది నాది. ఒక్కసారి అయ్యో, మాకు తెలిసిన వారు ఎంతోమంది బిడ్డలు బలైపోతున్నారో, ఎంతోమంది బిడ్డలు ఆత్మ బలము లేని దైవజనుల చేతిలో ఉన్నారో, శక్తి లేని దైవజనుల చేతిలో ఉన్నారో. ఆయన పట్టించుకోరు, సంఘమును ఓదార్చరు, సంఘము కూడా చేతులు ఎత్తరు, ఉపవాసం ఉండరు. అయ్యో ప్రభువా, ఏంటి వారి జీవితాలని కన్నీరు కార్చి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసి వచ్చా. మీకు తెలిసిన వారు, మీ బంధువులు ఉంటే, మీ రక్త సంబంధులు ఉంటే, మీ కొలిక్స్ ఉంటే వారి కోసం చేతులు ఎత్తి ప్రార్థన చేయి. ఉదయం అయ్యా, బలవంతుని చేతిలోని కొన తీసుకురండి అయ్యా, బలమైన సేవకుని చేతిలోకి తీసుకురయ్యా. స్తోత్రం చెప్పండి. ఎవరి చేతిలోకి రావాలా? ఆత్మతో, వాక్యముతో, అభిషేకంతో నింపబడిన దైవజనుడి చేతిలోకి రావాలి. అభిషేకం ఏమిస్తుంది? ఒక దైవజనుడికి శక్తిని ఇస్తుంది. అభిషేకం ఒక వ్యక్తికి ఏమిస్తుంది? శక్తినిచ్చు ఆత్మ, ఫలమునిచ్చు ఆత్మ, జీవమిచ్చు ఆత్మ, ముక్తినిచ్చు ఆత్మ. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా. శక్తినిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ,
శక్తినిచ్చు ఆత్మ, ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, ఆత్మతో నింపబడుతుంది. అభిషేకించుమయా, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, జీవమిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు, జీవమిచ్చు, బుద్ధినిచ్చు, శక్తినిచ్చు, బలమునిచ్చు, జ్ఞానమిచ్చు, బుద్ధినిచ్చు, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, జీవమిచ్చు ఆత్మ, ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, ఆత్మతో నింపు. అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేక్ ఇప్పుడే, ఇప్పుడే అందుకో. ఆత్మ ద్వారా బలవంతులైన దైవజనుడి చేతిలోనికి రా. అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. హల్లెలూయా. ఎవరి చేతిలో ఉండాలంటే బలవంతుడైన దైవజనుడి చేతులోనికి నువ్వు రావాలి. దైవజనుడైన దైవ సేవకుడైన మీకు ఎవరైతే వాళ్ళు, అది బలవంతుడైన దైవజనుడి చేతిలోకి రావాలి. ఎటువంటి బలం? ఆత్మ బలముతో ఉండాలి. ఉపవాసాల మీద చేయాలి, జాగారాలు చేయాలి, రాత్రింబగళ్ళు. ఏమండి, కొంతమంది మన సేవ చూసి తప్పుగా అనుకుంటారు. వీళ్ళకి ఏంట్రా బాబా, అర్ధరాత్రి లేదు, పొలు లేదు. మొన్న పిల్లలనైతే గురువారం నైట్ అనుకుంటా 5 దాకా ఉంచేసాను తెలుసా. నేను ఇదంతా క్లీన్ చేయించాను, దులిపించాను, మొత్తం బ్యాన్ సెట్ చేయించాను. నేను కూడా ఉన్నాను వాళ్ళతో పాటు. నిద్రలు మానేసి అవసరమా, తిండి మానేసి అవసరమా? కావాలి, ఆత్మలో బలం కావాలి. కొంతమంది పిచ్చోళ్ళకి తెలియ, వాళ్ళతో ఏకీభవించబాకు, నువ్వు వాళ్ళతో ఏకీభవించొద్దు. నేను మీ గారు పద్దాలు రాత్రులు ప్రార్థన పెడతాడు, రాత్రింబగలు నిద్రలో పోరు మీరు తిండి తెప్పలు లేకుండా అంటే, అయ్యా ఆత్మలో మేము బలం సంపాదించుకుంటున్నాం. నిద్ర మానేయటం ద్వారా దేనికి బలం వస్తుంది? టయానికి తినాల్సిన తిండి టైం తప్పి తినటం ద్వారా దేనికి బలం వస్తుంది? చెప్పరిందయ్యా, నా పక్కన ఉన్న చెప్పతే అమ్మ కోపం వస్తుంది నాకు. దేనికి వస్తుంది బలం? దేనికి వస్తుంది? నిద్ర లేకపోతే ఆత్మ బలం వస్తుందా? నిద్ర లేకపోతే ఆత్మకు బలం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆత్మ అభివృద్ధి చెందుతుంది మాదే. ఇది ఎవరికి తెలియదు. చాలామంది ఏదోలాగా మాట్లాడతారు. చాలామంది మాటలు నేను విన్నాను. ఇలా పొద్దాగల ఏమీ లేదు, ఇలా పొద్దాగల ప్రార్థన అంటారు, తిండి తిప్పలు మానేస్తారు, రాత్రింబాగలు గడుపుతారు. ఎవరైనా ఇంటికి వెళ్ళినా 3 అయిపోవాల్సింది, 4 అయిపోవాల్సింది. నాకు తెవలదు. నిద్ర లేకపోవటం ద్వారా, టైం తప్పి తినటం ద్వారా ఆత్మకు బలం వచ్చేస్తూ ఉంటుంది. దేవుళ్ళో ఉన్నాం, దేవుడు మాట్లాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆత్మకి 1000 రెట్లు బలం వచ్చేసిద్ది. ఈ బలం నాకు రావటం ద్వారా నేను పడిపోకుండా నేను మిమ్మల్ని గమ్యానికి చేర్చగలుగుతాను. అయ్యగారికి నిద్ర ఉండలేదు, అయ్యగారు తిండి ఉండలేదు, ఈయన మాకేం చెబుతాడు, మమ్మల్ని కాదు, ఆత్మకి బలం ఉంది. నేను ఖచ్చితంగా మీ గమ్య స్థానాలకి చేర్చగలను.
దేవుడు మీ పట్ల ఏ చిత్తాన్ని గీసాడు ఆ చిత్తంలో తీసుకెళ్ళి నేను మిమ్మల్ని పెట్టగలను. ఆ భరోసా నాకుంది. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నేను ఆత్మలో ఇంకా బలం పొందుకోవాలి, ఉపవాసాలు నేను ఇంకా ఉండాలి, ఇంకా నేను అర్ధరాత్రులు గంటలు ఇది గడిపేయాలి ప్రభా. అందుకే నేను ఒక మంచి శుభవార్త చెప్తున్నా. నాకైతే శుభవార్త, మీకైతే బ్యాడ్ న్యూస్. రేపటి నుంచి గృహ ప్రార్థనలన్నీ ఆపేస్తాను. ఈ నెలలో ఎవరింట్లో గృహ ప్రార్థనలు జరగవు. కొంతమందికి డేట్స్ ఇచ్చాను నేను, ఎవరిలో జరగవు. ఎందుకంటే శుక్రవారాలు ప్రార్థనలు మొదలైపోయినాయి కనుక కొంతమంది ఇళ్ళలో జరిగిన 9వ తారీఖు మాత్రం సుశీల గారు పెట్టి, ఎక్కడుంది ఆవిడ, రాలేదా, ఊరు వెళ్ళిపోయిందా, 9వ తారీఖు మాత్రం అక్కడ మీటింగ్ పెట్టిస్తున్నారు. రోడ్డు మీద ఆవిడ మీటింగ్ పెట్టిస్తున్నారు కాబట్టి నేను దానికి ఒప్పుకున్నాను. ఇంట్లో ప్రార్థనలన్నీ కూడా క్యాన్సిల్. మేము కూడా రోడ్డు మీద పెట్టిస్తాం, మీరు రెండంటే కుదరదు. కాబట్టి ఆ ముందర తెలియజేసింది కాబట్టి, అయ్యా పేటలో పెట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది, 3 రోడ్లను పెట్టిస్తాను, ఆ రోడ్ల సందులను పెట్టిస్తాను అంది. ఆ ఒక్క ప్రార్థన 9వ తారీఖు మాత్రం మేము ఒప్పుకున్నాము. సంఘం అందరు రమ్మని అమ్మగారు చెప్పారు నాకు. ఇంకా మిగతా ప్రార్థనలు క్యాన్సిల్ చేస్తున్నాను, ఏం అనుకోమాకండి. ఎందుకంటే దేవునితో గడపాలి, ఎవరిళ్ళకి రావటానికి కూడా కష్టమైపోద్ది. నేను ఆదివారాలు కూడా ఎవరిళ్ళకి రాను. ఒకవేళ దేవుడు రమ్మంటే వస్తాను, కూర్చోమంటే కూర్చుంటే నీకు దిగను. ఆదివారం రాటు, శుక్రవారం రాటు, వచ్చే నెల ఆగస్టు 15 దాకా నన్ను వదిలేయండి. కాకపోతే ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తాడు. అయ్యో ఆగస్ట్ 15 దాకా అయ్యగారితో మాట్లాడు, మాతో మాట్లాడండి. దేవుడు మాట్లాడతాడుగా నీతో, దేవుడు బలపరిచేస్తాడుగా, దేవుడు సాల్వ్ చేసేస్తాడు, దేవుడు విడుదల చేసేస్తాడుగా. నీ పేపర్ అక్కడ ఉందిగా, ఎరుకో గోడ ఉందిగా, మన శుక్రవారం తిరుగుతున్నాం కానీ ధైర్యంగా ఉండి నువ్వేం భయపడద్దుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడికి ఆత్మలో బలం కావాలి కాబట్టి నేను నిర్ణయం తీసుకుని ఎక్కడికి నేను తిరగనయ్యా, ఎవరితో ఎక్కువ మాట్లాడినాక ఆగస్టు 15 దాకా నేను పడిపోయి మేము ప్రార్థనలు చేస్తాను, నీ కృప ఇవ్వయ్యా అని నేను దేవుడిని అడుగుతున్నాను. ఆల్రెడీ చేస్తానని, ఇంకా నా శరీరం నలగొట్టుకోవాలి. నా దేవుడి బలహీనంలో బలాన్ని పుట్టించాలి. శరీరం బలహీనంగా కనపడుతుందేమో కానీ ఆత్మ మాత్రం బలహీనంగా నేను కనపడేటట్లుగా చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మీ గురి మిస్ అయిపోద్ది. నేను ఎక్కడ బలహీనమైపోయిన ఆత్మలో మీరు పడిపోతారు. మిమ్మల్ని ఇట్లా పట్టుకొని పరిగెత్తాలి. నేను పట్టుకొని పరిగెత్తాలంటే రాత్రులు నేను మెలకుగా ఉండాలి. తిండి టైం దాటి తినేయాలి, టైం తప్పేయాలి నేను తినేపటికి. ఎందుకంటే ప్రార్థనలో ఉండిపోయి టైం తప్పితే ఏం పర్లేదు. ఊరనే కూర్చొని టైం తప్పిన దాకా తింటే అది వేరు, ప్రార్థనలో ఉండి టైం దాటాక తింటే అది వేరు. అది ఆత్మకు బలం వచ్చేస్తుంది. మరి ఒక్కొక్కరిని 50-60 కేజీలని మొయ్యాలంటే దేనికి బలం కావాలా ఏమా? ఆత్మకు కావాలా. మన చర్చిలో ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాను. 50 కేజీల కంటే పై దాటొద్దు మీరు. మొత్తం కరిగిచ్చేస్తాను 7 శుక్రవారాల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంత ఎందుకు ప్రార్థన చేయలేవు? ఇది బాధ, ఇది ఉపదేశం. స్తోత్రం, హల్లెలూయా. నేను డైట్ చేస్తున్నాను, ఏం కాదు. ఏమంటుంది? మా చెల్లి పెళ్ళికి ముందు డైట్ చేస్తున్నానని అర్ధరాత్రి 2ంటికి తినేస్తుంది. వా, డైటింగా నీకెందుకో అంటుంది. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు డైటింగ్. నైట్ ఏదో చపాతీని ఏదో అట్టో తింటానని తిన్నావు, ఎందుకు తగ్గాలి పిల్ల పొంది. అర్ధరాత్రి 1ంటికి అన్నం పెట్టుకుని నామని తినేస్తుంది. ఇదే డైటు అంటుంది. ఏం డైట్ నీ మొహం డైటు? కొంతమంది ఏం డైట్లు ఉంటారు అర్థం. డైటింగ్ నీ డైటింగ్. సంతకి వెళ్ళిపోయి కూర్చోవా, తగ్గాలి అనండి ఒకసారి. ఒళ్ళు తగ్గాలి, ఆత్మలో బలం పెరగాలి. ఇది పెరిగిపోతుంది ఆత్మ. కుదరదో. యేసు ప్రభు చాలా వార్నింగ్ చేస్తున్నాడు. దైవజనుడు ఒళ్ళు ఎలా ఉండాలా? అట్లాగే ఉండాలి. కొంచెం ఏదో వస్తే పర్లేదు, మళ్ళీ ఊరిపోయినట్లుగా. ఇప్పుడు కొండ ఎక్కేయాలి నేను. ఇప్పుడు మొగలరాజపురం నేను కొండ ఎక్కాలి. ఇట్లా ఉంటే ఎక్కుతానా? ఎట్లుంటే ఎక్కుతానా? అమ్మో నేను ఎక్కలేను ప్రియ దైవజనమా. మరి నేను అంతే దేవుణ్ణి అడుగుతాను, ప్రభా అధికమైన తిండొద్దో, నాకు ఎక్కువైపోతుందంటే నువ్వు గొంతు కట్టి అడ్డం పెట్టి అంటాను నేను దేవుణ్ణి. అందుకే నేను చిరు తిండులు తిన్నావు, బయట తిండులు తిన్నావు, బయటికి వెళ్ళినావు, ఫలోడాడు నాశనం అయిపోవా. ఫలోడాలు, దయ్యపు తిండ్లు, పనికిమాల తిండ్లు, ఆ ఫుడ్ కోర్ట్లో అసలు ఎక్కువ ఉండను, అసలు అటు వెళ్ళము, అసలు అటు తిరగము, ఆ జనంలో కలము, ఆ రంగుల్లో ఉండము. అమ్మో అది తింటే చాలా మనిషికి. ఫుడ్ కోర్ట్లో మన చర్చ్ వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? తిరగాల్సిన అవసరం ఏమొస్తుంది? గౌరవంగా ఇంటికి తెచ్చుకొని తింటామయ్య గారు అంటావా? తినండి తల్లి, తినండి, వద్దంటలేదు. కానీ ఆత్మకి ఎలాగైనా బలం రావాలి. ఇప్పుడు మీరు ఎవరి చేతిలోకి వచ్చి కూర్చోవాలి? ఇప్పుడు మీరు ఏమండి?
చేతుల మీద మొయ్యాలి. ఆ దాడిలాగా నా పరిస్థితి అయితే, మీ కాలు విరిగిపోతే, మీరు లోదేపాల్లో ఉంటే, మీరు నా మీద ఏడుస్తే ఆ ఏడుపులో నాకు తగ్గుతూ బాగుంటుందా? ఇప్పుడు మనం ఆ దాది మీద ఏడుస్తున్నాం, మంచిదే, తప్పు రుద్దాలని కాదు, కానీ జీతగత్తి పనిగత్తి బిడ్డను మోసుకెళ్ళింది. మంచి చేద్దాం అనుకుంది, గమ్యానికి చేరుద్దామన్నది, కానీ చేర్చలేకపోయింది. బలం లేకపోతే చేర్చలేమండి. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. అయ్యా నా దైవజనుడు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆల్రెడీ నేను చేస్తున్నాను, కొన్ని గంటలు ప్రార్థిస్తున్నాను, కొన్ని సంవత్సరాలుగా రాత్రులు నిద్ర చంపుకున్నాను. ఇంకా నేను ప్రార్థన చేయాలి, ఇంకా నేను ప్రార్థనలో ఉండాలి. మరి పరిచర్య బిడ్డలు కూడా ఆత్మలో బలం కావాలని మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు బలవంతుడైన దైవజనుడి చేతిలోనికి మీరు రావాలి. ఆత్మ బలము కలిగిన దైవజనుడి చేతిలోకి మీరు రావాలి. ఈ బలవంతుని చేతిలోనికి వస్తే, ఆత్మ బలవంతుడి ఆత్మలో బలము కలిగిన దైవజనుడి చేతిలోకి వస్తే మన కార్యాలన్నీ జరిగిపోతాయి, మన కార్యాలన్నీ నెరవేరిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అనుకున్న గమ్యానికి మనం చేరబోతున్నాం, అది మనం ఆరాధించబోతున్నాం, విజయ పతాకం ఎగరైపోతున్నాం, డమరుకాలు కొట్టబోతున్నాం, మనం విజయాన్ని పొందబోతున్నాం, అద్భుతాన్ని చేయబోతున్నాం, కృపగలిగిన కార్యాలు జరగబోతున్నాయి. నేను నమ్ముతున్నాను, దేవుడు మనకు నూతన మందిరం ఇవ్వబోతున్నాడు. నూతన మందిరం ఇవ్వాలంటే జరిగిద్దా? టడ్డుండాలి, కత్తి ఎట్టుండాలి, పొలలో ప్రార్థన చేయాలి. భారం రావాలి ఆత్మలో. 40 లక్షలు 50 లక్షలు ఎవడెత్తాడు? విత్తావా? చర్చి ఎంతమ్మా? 40 50 అనండి. 10 1000 లక్షల? నీ వల్ల అవుతుందా? ప్రార్థన చేయడం అవుతుందా? ఉపవాసం ఉంటే అవుతుందా? అయితే అది చెయ్యి. దేవుడు తెరిచేయాలి, ద్వారా అద్భుతం చెయ్యాలా. నేను పని మొదలుపెట్టాను, ఎక్కువ ప్రయాస తీసుకుంటున్నాను, మందిరం కొరకే భారం కలుగున్నాను. ఇప్పుడు అక్క ప్రార్థన చేస్తారు. ఈ వాక్యం అయిపోయినాక మందిరం కొరకు పరిచర్య బిడ్డలు ఉండిపోండి, సాయంత్రం దాకా మనందరం ప్రార్థన చేద్దాం. మందిరం కొరకు ప్రతి వారం పరిచర్య పిల్లలు, మీ తల్లిదండ్రులు డోలు పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమైనా పనులు విరమించుకోండి, మీకు పని దేవుని పని ఉండాలి. అలా ప్రార్థనలో గడుపుదాం, ఆత్మలో బలం పొందుకుందాం. మీరు మాత్రం ఒక్క మాట చెప్తున్నాను, నాకు భలే చూస్తున్నారు, చేతబడి వచ్చిన వాళ్ళకి సీరియస్గా ఒకే ఒక మాట చెప్తున్నాను. బలవంతుడైన సేవకుని చేతులకు వచ్చే ఆయనే ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతాడు. శత్రువు కనపడకుండా తీసుకెళ్ళిపోతాడు. కత్తి రాకముందే నీ మెడ అక్కడి నుంచి తీసేస్తాడు. ఆ దైవజనుడి చేతులకు అప్పగించేసుకో. చాలామంది బిడ్డలు అప్పగించుకోవట్లా, ఈ పూట అప్పగించుకోండి. ప్రభువు మీ పట్ల కార్యం చేయను కాక.